క్రీస్తునామమున శుభములు. దేవునికి వందనములు. శుక్రవారము వాక్యభావ పరిశోధన కార్యక్రమం. ఈ సమయంలో మాట్లాడుతున్న అంశం అపొస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి మొదటిసారి ఉత్తరాన్ని రాస్తూ 4వ అధ్యాయము 9వ వచనాన్ని ఆలోచిస్తున్నాం. అక్కడ ఏమంటుందంటే, కాగా మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకుంటున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి పొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభువుని యేసునందు హెచ్చరించుతున్నారు. తెస్సలోనిక సంఘం మాసిదోనియా పట్టణంలో ఒక భాగం, పూర్తి అన్యత్వమైనటువంటి ప్రదేశం. ఆ ప్రదేశంలోకి దేవాది దేవుని సంకల్పం ప్రకారం మొట్టమొదటిసారిగా అడుగుపెట్టి ఆసియా వెళ్ళవలసి ఉండగా పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆసియా పురంలోని ఆపుకొని మాసిదోనియాకు వెళ్ళి ఆ ప్రాంతంలో ఎన్నో నెలల పాటు స్థిరంగా ఉండి అన్యత్వములో ఉన్న ప్రతి వారిని దైవ ఉద్దేశంలోకి నడిపించడంలో అద్భుతమైనటువంటి సక్సెస్ ని సంతృష్టించిన పౌలు గారు తిరిగి మరలా తమ పిల్లలు ఎక్కడ అన్యత్వ వాతావరణంలోకి వెళ్ళిపోతారేమో అన్న భయముతోనో ఆత్మీయతతోనో ఆలోచించి ఈ పత్రికలోకి రాశారు. రాస్తున్నప్పుడు దాని ఉద్దేశం, మీరు ఎలాగూ నడుచుకుని దేవుణ్ణి సంతోషపరచవలెనో, మీరు ఎలా నడుచుకుని దేవుని సంతోషపరచాలో మా వలన నేర్చుకున్న ప్రకారము మీరు నడుచుకునుచున్నారు. మా వలన అంటే మేము దేవుణ్ణి ఎలా సంతోషపరిచామో అది మీకు చూపించాం. అంటే ముందుగా కాపరి అనేవాడు దేవుణ్ణి సంతోషం ఎలా పరచాలో నేర్చుకోవాలి. కాపరి తెలియాలి. ఫస్ట్ దేవుణ్ణి ఎలా సంతోషపరచగలం? దేవుణ్ణి సంతోషపరచాలంటే ముందు మనకి కొన్ని విషయాలు తెలియాలి. ఎందుకంటే భూలోకంలో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. కొంతమంది భార్యలను సంతోషపెట్టేవారుగా ఉంటారు, కొంతమంది పిల్లలను సంతోషపెట్టేవారుగా ఉంటారు, కొంతమంది భార్య పిల్లల పక్కనెట్టి కన్నవారి డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, వారు సంతోషపెట్టేవారుగా ఉంటారు. కొంతమంది ఇంకా ప్రమోషన్స్ నిమిత్తమో ఏదో బాసుని కాబట్టి సంతోషపెట్టేవారుగా ఉంటుంటారు. ఇన్ని రకాల క్యారెక్టర్స్ ఉన్నాయి లోకంలో. ఇప్పుడు దేవుని సంతోష పెట్టాలంటే వీటన్నిటిని తలదన్ని నువ్వు ఎలా ఎదిగితే దేవుడు సంతోషపడతాడో నేర్చుకున్న అవలంబిస్తున్న కాపని చెప్పాలి. దేవుడు నాకు ఈజీగా సంతోష పెట్టగలమండి. మనం దేవుడు సంతోషపడాలంటే చాలా కష్టం. దేవుడు సంతోషపడాలంటే మన ద్వారా చాలా కష్టం. కానీ అన్యత్వంలో ఉన్నటువంటి ఆ తెస్సలోనిక సంఘంలో ఉద్దేశాన్ని తన ప్రవర్తన ద్వారానో తను నమ్మిన విధానము ద్వారానో ఆ సంఘంలో ఉండి నేర్పి మరలా దాన్ని వ్యక్తం చేస్తున్నాడు. మా వలన నేర్చుకున్న ప్రకారముగా మేము ఏం నేర్పాం? దేవుని సంతోషపరచాలంటే మేము ఎలా ఉండే ఏం నేర్పాం? మీరు నేర్చుకున్నారు. ఇది ఈ విషయంలో మీరు అంతకంతకు దూరంగా ఉన్నా కాబట్టి చెప్తున్నా. దూరంగా ఉన్నా ఇప్పుడు నేను మీకు దగ్గరగా లేదు, దూరంగా ఉన్నా కాబట్టి చెప్తున్నా. మీరు ఇప్పుడు అంతకంతకు అభివృద్ధి పొందాలి అని మిమ్మల్ని వేడుకొని ప్రభువునందు అనగా వాక్యమునందు హెచ్చరిస్తున్నా.
పౌలు గారు ఎంత ప్రేమ ఉంటే ఈ మాట చెప్పగలిగిన. ఎందుకంటే దేవుడు సంతోషపెట్టేవారిగా ఉండాలంటే ఎంత కష్టం. కానీ వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచిస్తే చాలా ఈజీగా ఉంటుందండి. దేవుడు ఎన్ని మెట్లైనా దిగొస్తాడు. ఎందుకంటే రిక్తునిగా చేసుకున్నాడు తన కుమారుణ్ణి. ఈ లోకానికి రావడానికి తగ్గింపులు అంతకంటే తగ్గింపు లేదు. ఇంకా అంత తగ్గాడంటే మామూలు విషయమే కాదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, దేవుణ్ణి సంతోషపరచువారుగా ఉండాలంటే ఈ కొన్ని విషయాలు మనకు అర్థమైతే ఉండగలమని, సంతోషం పెట్టగలం కూడా. 130 కీర్తన మనకు తెలిసిన మాట, ముఖ్య వచనంలో మాట్లాడుతుంది, సహోదరుడు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, మనోహరం అంటే ఇంకా వర్ణించలేము. అబ్బా అనిపించింది. అంటే సహోదరుల ఐక్యత దేవునికి అబ్బా అనిపించింది. సహోదరుల ఐక్యత దేవునికి అబ్బా అనిపించింది. సహోదరుల ఐక్యత దేవునికి అబ్బా అనిపించింది. ప్రియమైన దేవుని పిల్లరా, ప్రియమైన దేవుని పిల్లరా, ఐక్యతగా ఉండటం పెద్ద కష్టమా? ఏమండి, మనం బాగా ఆలోచిద్దాం. ఐక్యతగా ఉండటం పెద్ద కష్టమా? ఏమండి, సహోదరులు ఐక్యతగా ఉండటం పెద్ద కష్టమా? ఇంత సింపుల్ అధికారం మిస్ అయ్యమ్మా. ఏమండి, ఈ రోజున సంఘాల్లో ఎందుకు ఐక్యతగా చెప్పండి? ఎక్కడైనా సరే, ఎందుకంటే దేవుడు సంతోషపెట్టడం అనేది చాలా సింపుల్ థింగ్ అండి. అది మనకు అర్థమైంది, సంతోషపెట్టగలం. ఇప్పుడు సహోదరుడు ఐక్యత కలిగి విమర్శించుట పెద్ద కష్టమా? లేదు, చాలా ఈజీ. వాక్యాన్ని, ఒకే బైబిల్ని, ఒకడే దేవుణ్ణి, తన కుమారుని లోకానికి పంపిన దేవుణ్ణి, దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారిని, ఆయన వెళ్ళిపోతూ వాక్యమైనటువంటి యేసుక్రీస్తు వారిని బోధిస్తున్న తరుణంలో ఎక్కడైనా లోపంగా బోధిస్తే ఆత్మ నరకానికి వెళ్ళిపోతుందన్న సంగతి కామన్గా ఎవరికైనా అర్థమైంది, ఏ కాపరికైనా అర్థమైంది. అలాంటప్పుడు బైబిల్ అనేది చాలా జాగ్రత్తగా పంపించాలి. ఇలా వర్ణించే విధానంలో తేడా వచ్చినప్పుడు అది తేడా ఉన్నది అని చెప్పగానే వాడు ఉంచుకున్నాడు. నాలుగు హాస్పిటల్ చెప్పాడు. ఇప్పుడు ఏమనిపించింది అంటే, ఈయనకు అసలు ప్రేమే లేదేమో అనిపించింది. ఏమంటే అనిపించింది. ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అది నేను మాట చెప్పిన అమ్మగారికి, 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక వ్యక్తి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, మనల్ని ఏదో ఒక మాట అంటే అది కాలక్రమంలో ప్రయాణం చేసి వచ్చి మన మనసును తెచ్చేటప్పుడు మనం బలహీనపడ్డామంటే, మనం చదువుతున్న, మనం ముందున్న బైబిల్ మనల్ని బలపరచలేకపోయిందా? వాక్యాన్ని నమ్మిన మనం, దేవుడిని ఉంటున్న మనం, దేవుడి ఉద్దేశంలో ఉంటున్న మనం, ఒకడన్న మాట మన బలహీనపరిచిందంటే మనం చేస్తున్న ప్రార్థన, మనం నేర్చుకున్న వాక్యం, మనం చదువుతున్నటువంటి బైబిల్ తత్వము మనల్ని బలహీనపరుస్తున్నాయా? అది బలంగా ఉన్న దాంట్లో మీరు ఎంతవరకు అనుకుంటారు? ఒక మాట ఎక్కడో ఉన్నటువంటి మాట మనకు ఆడినప్పుడు మనం ఆటోమేటిక్గా కుళ్ళిపోతుంటాం. అప్పుడు నేను నమ్ముతూ ఒక మాట అన్నా, నన్ను బలహీనపరచాలంటే అది నా మనసు, నన్ను బలపరచాలన్నా అది నా మనసు. కాబట్టి ఇది అని చెప్పిస్తా. వా అంతే. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు దేవుడు ఎదుగుతున్నప్పుడు దెయ్యం అనేది ఖచ్చితంగా పట్టింది 100%. ఇలా మంచి మాట చెప్తాను. ఈ రోజు మనం వేసే డ్రెస్ మొత్తం సీరియల్ సినిమాలు వేసే 100% ఎప్పుడేసినా సార్ మీరేసిన పుట్టి వచ్చే దగ్గర నుండి వేసే కావచ్చు వరకు, మెడలో ప్రధానం నుండి వేసుకునే
ప్రతిదీ కూడా ఏ టీవీ ఎఫెక్టో, ఏ సీరియల్ ఎఫెక్టో, లేకపోతే ఏ సినిమా ఎఫెక్టో ఉన్నదే. 100% ఎవరు ఒప్పుకొని తీరాల్సిందే. లేకపోతే బోధకుడు అనేవాడు ఎవడైనా కింద నుంచి పైదాకా ఆనాడు వాళ్ళు వేసారు కదా ఏదో రంగు, అది వేసుకొని జుట్టు ఎంత పెంచుకొని వాక్యం చెప్తారు, నడుచుకుంటూ వెళ్ళాలి. కానీ ఈరోజు నా కార్లు నచ్చకపోతే మార్పులు, లేదా దానికి ఇంకా డెకరేషన్స్ బాగా కాస్తాం, డ్రస్సులు దానికి కూడా రకాలు, ఇవన్నీ ఎక్కడ అయ్యా అంటే సినిమా అన్నాడు. ఈ సినిమా ఎక్కడ అయ్యా అంటే లోకపు నటన అని అర్థమైంది. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? సహోదరుల ఐక్యత ఎందుకు ఉంటుంది? వాడికి వాక్యం రాదు. ఒప్పుకుంటాడంటే ఎవడైనా వాక్యం నాకు రాదు ఒప్పుకుంటాడండి? ఎవడైనా ఒప్పుకోలేదు. అంటే తగ్గొద్దు అనుకుంటాను, తగ్గొద్దు. నిజంగా ఫస్ట్ వాక్యాన్ని బలంగా పట్టుకోవడంలో ముందు ఒక విషయం గమనించాలి. సాతాను సింహాసనం ఉన్న ఈ లోకంలో నేను ఉంటుందంట, నా మీద ఎన్ని రకాలైన దుష్టుడు ఆలోచన ఉంటుంది కనుక ఎటు నుంచి ఏ మాట వచ్చినా నా ముందున్న వాక్యం దాన్ని అలా తీసుకెళ్ళి పడేసింది అన్న బలం ఉండాలి మనకి. అంటే ఎదుగుతున్న వాడికి పడే దెబ్బది, కనుక మనం బలహీనపరచడానికి ఛాన్సే లేదు. ఎప్పుడు ఐక్యతలో ఉన్నప్పుడు. ఐక్యత ఎప్పుడు ఉంటుంది? వాక్యం మీద కొంతమంది గ్రిప్పు కలిగి ఉంటారు, కొంతమంది కేవలం బతుకమ్మ కొరకే ఉంటారు. అది తప్పు అని చెప్పినప్పుడు మండింది. అప్పుడు ఎదుటి అంటారు అది మొత్తం సినిమా స్టైలే, అది మొత్తం. నేను చెప్పాను, నేను ఆల్రెడీ సినీ ఫీల్డ్ అని చెప్పాను, ఎన్నోసార్లు టీవీలో కూడా చెప్పాను. లోకపు నటన, సినిమాలో సినిమా, ఇదే పెద్ద సినిమా. భూమి మీద మనం పాత్రదారులు, ఇదే పెద్ద సినిమా. మళ్ళీ సినిమా ఏముంది? కానీ ఇంకేం రాలేదు పాపం, చాలా చిన్న పిల్లలు అన్నమాట. అది అందుకని వాళ్ళందరి గురించి చెప్పి మాట్లాడుతుంది అర్థం. కాకపోతే ఎక్కడ మిస్ అయిందో అక్కడ ఇది నేర్చుకోవాలి. ఐక్యత ఎందుకు మిస్ అవుతుందా అంటే మనలో ఉన్నటువంటి జ్ఞానం ఎదుటోడికి అందకపోయేసరికి వాడికన్నా మనం ఈతో డిస్కషన్ చేసినప్పుడు అది మనకు టచ్ అయినప్పుడు అది వదిలేసుకోవాలి. ఎందుకు? మాస్తూర్య సంఘం మొత్తం అన్ని వాళ్ళందరూ దేవుడు నిలిపెట్టి వాళ్ళ దగ్గర లేదు. ఎవరన్నా వచ్చి అలా చేస్తే తప్పేంటంట, అలా అంటే నిజమే కదా అనుకుంటారేమో మీరు. ఎప్పటికి అనుకోవద్దు. నా వలన మా వలన నేర్చుకున్నటువంటి సంగతులు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారంగా మీరు నడుచుకుంటున్నారో అలా ఎప్పుడు మీరు నేనున్న దగ్గర లేకపోయినా అలా నడుచుకోండి. అయినా దగ్గరలో లేకపోయినా నేర్పిన జ్ఞానం ఏవైతే ఉందో దాన్ని అవలంబించాలి. ఎవడో వచ్చి చెబితే అది మనం వినేసి అవునా అనిపించింది. మీరు సహజంగా చెప్పారు, ఇది 8లో వాక్యం ఉంది, చూపిస్తే నువ్వు నా కాళ్ళు కడుగుతావా అన్నారు. వద్దునైనా అన్నాడు. అంటే కాళ్ళు కట్టుకోవడానికి ఇస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూపించేస్తారండి, సినిమా మీరు చూపిస్తారా? డబ్బులు ఇస్తే కదా చూపించేదే. కాబట్టి లోకమే పెద్ద థియేటర్. ఈ థియేటర్లో మనం పాత్రలు, మళ్ళీ దీన్ని మనం చూసుకోవడం వరకు మనం ఒక థియేటర్ అంతే. ఇందులో పెద్ద ఏమీ లేదు. కాబట్టి ఈరోజు ఒక్కొక్కరికి ఇక్కడ ఎందుకంటే మనకు 3 అంటారు. ఎప్పటికీ ఇది అష్టగానే. నేను అదే చెప్తా, నువ్వు సినిమా అని మాట్లాడినప్పుడు నువ్వు ఖచ్చితంగా యూదులేసే డ్రెస్ వేసుకోవాలా, కింద నుంచి పెళ్ళాక నడిచే పోవాలి, చెప్పులు కూడా వేరే రకం ఉండాలి, జుట్టు కూడా వేరే రకంగా పెంచాలి. అప్పుడు నువ్వు క్రైస్తవుడు అవుతావు. అరుణకుమార్ అంతా సినిమా స్టైల్ అంటే అవును నా టైటిల్స్ అలా ఉంటేనే భయ్. నేను చెప్పిన నా తండ్రి ఆస్తి ఎవరు దొబ్బేసినా ఆ దగ్గర లాగేసుకుంటాను. అది అందుకే మన ఫేస్బుక్ చూడండి, మనకు పెట్టిన నేను ఎవరి వెనకాల అని చెప్పేసిన అది నా తండ్రిదిరా. నా తండ్రిది నువ్వు వాడేసుకుంటే ఎట్లా? నా తండ్రి ఆస్తి ఉన్నాయనే లాక్కొని చూసుకుంటా. అది కాకపోతే మనకంత జ్ఞానం లేదు కదండి, ఏదేదో మాట్లాడతారు. పైగా ఇది మొబైల్తో మాట్లాడుతుంటాయి. మళ్ళా చెప్తున్నారు
మన ప్రసంగం ఆధార ప్రసంగం బాగా కాటం అని మళ్ళీ చెప్తున్నా. ఇచ్చిన కదా చిన్న పిల్లలంతా ఏదైనా సరే కొట్టేసుకున్నామంటే గ్రౌండ్ లో కొట్టేసుకుందాం. వందలాది మంది పబ్లిక్ లో ఎనీ కాన్సెప్ట్ ఇన్ బైబిల్ ఓపెన్ గ్రౌండ్. నేను ఓడిపోతే మళ్ళా బైబిల్ ముట్టుకోను. నువ్వు ఓడిపోతే గ్రౌండ్ మొత్తం కట్టాక తిప్పేస్తా. మళ్ళా గుర్తున్నా దక్షిణాది గుర్తేనే రాలేదు. ఇప్పుడు గుర్తు వస్తారా? వీళ్ళు ఆడతో మాట్లాడతారు, మగంతో మాట్లాడతారు. ఇలా ఆ బ్యాచ్ అనమాట అట్లాంటి. అందుకే ఐక్యత నిర్మిస్తున్నట్టు చెప్పి ఇక్కడ ఐక్యత ఎందుకు? ఎస్, ఈ పాయింట్ కరెక్టే, ఈ యాంగిల్ ఉండాలి, రైట్. ఇలా ఎందుకు వెళ్ళకూడదు అని ఆలోచించదు. ఇలా కూడా గౌరవం అంటాడు వాక్యం కదండి. ఎలా ఉందో చదువుతున్నట్టు కదండి. ఎందుకు మిస్ అవుతుంది ఐక్యత అంటే? ఎందుకు మిస్ అయింది? 4:30 కార్యములు విశ్వసించిన వారందరూ దేవుని సంతోష పెట్టాలి అని మా ద్వారా నేర్చుకున్నారే. అలా మీరందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు గలవారై ఉండివి. పౌలు గారు బోధించిన, తిమోతి గారు బోధించిన, లోకా గారు బోధించిన, యోహాను గారు బోధించిన, యేసుక్రీస్తు వారి పైన శిష్యులు బోధించిన, పౌలు గారు టీం బోధించిన, ఎక్కడ కూడా వేరియేషన్స్ బోధలేదండి. రకరకాల బోధలే వాళ్ళలో. చాలా సంఘాలు తిరిగారు, చాలా మందిని దేవుడు నిలబెట్టారు, చాలా మంది నిలబెట్టారు. కానీ వాళ్ళు పౌరు బోధనలాగా లేకపోతే తిమోతి బోధనలాగా లేదండి. మరి ఈరోజు ఎందుకుంది? వాళ్ళంతా ఆస్తుల్ని పెంటగా చూశారు. అందుకు లేదు. ఆస్తి మీద ప్రేమ ఉన్నాడు, లేకపోతే మనకు ఒక కిరీటము కావాలి అని కోరుకున్నాడు, ఖచ్చితంగా ఇలాంటివన్నీ మాట్లాడతాడు. నేను ఒకటే కోరుకున్నా, నా ఆయుష్కాలం మొత్తం కష్టపడే పని చేస్తా, ఇష్టపడే వాక్యం చెప్తాను, ఆశించేదే బరబర్ మళ్ళా చెప్తున్నా. ఈ బరబరేట్రా రే తెలంగాణ బాయ్, ఇది తెలంగాణ, ఆంధ్ర, నైజాం, చేసేట్, ఎనీ లాంగ్వేజ్ నీకు అర్థం ఉండాలి. కోసము బైబిల్లో ఏ దేశము భాష? ఆంధ్రమా, నైజామా, సీసీదా? బైబిల్ ఎస్పెషల్లీ ఇదే లాంగ్వేజ్ నడవల కారణం ఏంటి? తెలుగు రాష్ట్రాల మేధావులు కూర్చొని ఇదైతే బాగుంటుంది నిర్ణయించుకొని గుంటూరు, విజయవాడ భాషని బైబిల్లో కలుపుతూ మిగతా వాటి పదాలు కూడా అక్కడక్కడగా తీసుకొచ్చినప్పుడు బైబిల్ అనేది రావడం జరిగింది. తెలుగులో బైబిల్ ఎలా ఎందుకుంటుంది? అసలుకి ఎలా ఎందుకుంటుంది? ట్రైబల్ ఏరియాలో బైబిల్ పోత జరిగింది. అది ఎలా ఉందో తెలుసా మీకు? లిపి లేదు, అక్కడ లిపి లేదు. ట్రైబల్ ఏరియాలో బోధ దేవుడికి ఇష్టం లేదా? కంప్లీట్ తెలంగాణ, లక్షపేట, నిర్మల్ అలాంటి ప్రాంతంలో జరుగుతున్న బోధ దేవుడు ఇష్టపడ్డా? పూర్తిగా రాయలసీమ జరుగుతున్న బోధ దేవుడు ఇష్టపడ్డా? మంగళవారం సినిమా మీరు చూసారా? అట్లా దాని ముందు కొన్ని పదాలు ఉంటాయి, అది ఆకేయాలన్నమాట. పాపం జాలేస్తుంది కదా. నాకైతే భాష మీద పట్టు లేదు, ప్రావీణ్యం లేదు. కానీ మరి ఎందుకు వస్తాను చెప్పనా? మావోడండి బయట ఎరగేస్తాడు, మరి నా ముందు ఎదిగేయాలి బాబాయ్. నేను కూర్చున్నాను, చెప్పాలి వాక్యం అది. నేను కూర్చుంటే 10 లీటర్ల నీళ్ళు తాగాలి వాక్యం అయిపోయింది. ఈ లోపల మన పరిస్థితి తక్కువ మాటకి చెప్పిన ఇక్కడ రాక్షసుడు ఇన్ని కొట్టాలంటే అద్దుల వీడి బొమ్మీడే ఉండాలి. ఎవడైనా ఎప్పటికైనా వస్తాడని ఈ రోజు 1000 బదులు బైబిల్ మీద కూర్చోంట తెలుసా? నిద్రలో బైబిల్ ఉంటుంది. నైట్ డ్రైవ్ చేస్తున్న ఒక కాన్సెప్టే కూడా తప్ప మనం ఆలోచించాలి. చెక్కున్నాను ఎందుకు తెలుసా? దేవుని ఎలా సంతోషపెట్టాలి? వాక్యంలో దాచి ఉంచిన ప్రతి సంగతి దేవుని మనసులోనే చెప్పాలి. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు ఒక్కటే ఆత్మ నా వలన నేర్చుకున్న ప్రకారము. పౌరులు పక్క నేర్చుకున్నారు అలెగ్జాండర్ గారు, దేవా గారు. చివరికి ఏమయ్యారు అంటే
ఎంతటి గొప్ప వాక్య బోధకుడి పక్కన ఏదో ఒక చీడ పురుగు ఉంటూనే ఉంటుంది, అది తులిసేస్తూ ఉంటుంది. అది లేకుండా చూడండి వాడు దేవుని పిల్ల, దేవుని పిల్లారా. అందుకే చాలా జాగ్రత్తగా మనకు చెబుతున్న మాట, విశ్వసించిన వాళ్ళందరూ ఏ హృదయమును పిలవరాలి, ఏక ఆత్మయు గలవారై ఉండేది, ఎవరును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు. ఇది నాది అనుకోను. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇప్పటి వరకు ఇది నాది అన్న పదము నేను మాట్లాడాల, ఇంకెప్పటికీ మాట్లాడు. ఎందుకంటే నాదంటూ ఏం లేదు, నాకు ఆ విషయం తెలుస్తాను. అది ఈ దేహం కెపాసిటీ 50 రూపాయలు. ఏడు సత్యనారాయణ బతికినా నేను 50 కంటే ఎక్కువగా ఆలోచించాను. అయ్యా 50 అంతే, అంతకు మించింది కనబడదు, అంతకు తగ్గింది ఏది కాదు. 50 రూపాయలు లాభం లేదు, 50 రూపాయలు లాసులు లేదు. కనుక లాభ లాసులు లేని లోకానికి సంబంధించినవి తప్ప నాకు సంబంధించినవి కాదు అని అంటే ఇప్పుడు వాక్యానికి వెళ్తాను. అట్లా కదా, తనకు కలిగినది ఎవడు తనకు కలిగిన వాటిని ఏది తనదని అనుకోలేదు, ఇది నాది అనుకోదా. వారికి కలిగినంత వరకు సమృద్ధిగా అనుకోలేదు కనుకనే సమృద్ధిగా ఉంది. ఇది నాది కాదు, ఏదో వచ్చిందంటే దేవుడు అయిపోయింది బస్, అది సమృద్ధిగా ఉన్నది. అంటే ఒక్కటే గుండె అందరికీ ఉన్నదా? తనకు కలిగింది తనది కాదు. ఈ రోజు ఎంతటి జ్ఞాన వాక్య సారం వస్తుంటే ఇది నాదే నేను అనుకుంటా. అసలు నేను నమ్మకాలు లేదు, దిగిన తర్వాత నేను ఏం చెప్పాను గుర్తుండదు. అవునా ఆ పని చెప్పాను అనిపించింది నాకు. అంటే అస్సలు గుర్తుండదు, నమ్మరు కానీ ఏం చెప్పాను గుర్తుండదు. ఎందుకంటే దాని మీద అంత ఉండదు ఇంకా ఫోకస్. వాట్ నెక్స్ట్ ముందుకెళ్తున్నప్పుడు వెనక్కి చూసే పనే లేదు. ఆ రోజున మనకి దాంట్లో ప్రేమతో సంఘానికి ఏం కావాలో దేవుడు చెప్పించుకున్నాడు, అది పోతనే ఉంటుంది. ఇంకా ముందుకే పోవాలి తప్ప మళ్ళీ వీటిని ఎలా ఆలోచిస్తాం, మనం పోతనే ఉంటుంది ఇంకా అది. కనుక మన దేవుని పిల్లరా, ఏది వారికి కలిగినదంతా వరకు సమృద్ధిగా ఉన్నది. అంటే ఒక్కటే గుండె అందరికీ ఉండాలి అన్న రీతిలో ముందు సాగాలి ఈ విశ్వాస ప్రయాణంలో. ఇలా ఉండాలి సంఘం అంటే. అలా ఫస్ట్ నేర్చుకోవాలి, లేకపోతే కష్టమైంది. 1 Peter 3:8 తొదకు మీరందరూ ఏక మనస్కులై సుఖ దుఃఖముల యందు ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాల్పడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులై ఉండండి. సంఘానికి మ్యాండేటరీ. ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాల్పడి. ఎలా ఉంది మన 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 స్పిరిచువల్ జీవితం ఎలా ఉంది, స్పిరిచువల్ జీవితం ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం డిస్కషన్ పాల్పడి. సహోదర ప్రేమ గలవారును సహోదరం ఒకే తండ్రి కడుపును చూసినటువంటి పిల్లలు, కరుణా చిత్తులను అంటే ప్రేమ కరుణ వినయ మనస్సు, ఇది సంఘములో ఉండాలి అన్నారు. ప్రేమ కరుణ వినయ మనస్సు అనగానే మళ్ళా ఎదురు కూడా పడదామా ఇలాంటి కాదు. వాక్యాన్ని తప్పుగా బోధిస్తే నువ్వు ఎవడనైనా వేసేస్తాను. నో సెంటిమెంట్, ఎందుకంటే అది వాక్యం తండ్రిది కనుక. వాక్యం తప్పు బోధ జరిగితే ఎవరికి ఊరుకున్నా మనం ఊరుకోం 100%. ఎందుకంటే అది ఆత్మకు సంబంధించింది కనుక. వాక్య బోధ తప్పుగా వినబడితే ఎవరినైనా వదలను, ఎందుకంటే అది తండ్రి రాయించింది కనుక. తండ్రికి సంబంధించినటువంటిది ఏదైనా ఉన్నట్టుగా రాకపోతే ఖచ్చితంగా దిగుతంటే ఈటి దించుతున్నప్పుడు కక్షతోనో క్రోధంతోనో మరొక దాంతోనో దించాం. అది తప్పు అని చెప్పడానికి దించుతాం.
అది దేవుడు నేర్పింది. అప్పుడు మాత్రమే ఐక్యత అనే పదానికి అర్థం చేకూరింది. అంటే నేర్చుకునేటప్పుడే, బైబిల్ వినేటప్పుడే ఒక మంచి మనసుతో వాక్యాన్ని ప్రేమించే వారిగా మనం ఉండాలి. ఈరోజు మనం వ్యక్తులు ప్రేమించే వారిగా ఉంటాం. పలానా ఆయన అంటున్నాను. నేను ఇప్పటి వరకు ఎవరికి సర్టిఫికెట్ ఇవ్వను. అసలు నేను ఎవరిని ప్రేమించను. అది నేను ప్రేమించాలంటే వాళ్ళకు నచ్చాలి. నచ్చాలంటే వాడిలో వాక్యం నాకు ఉందా లేదని గ్రహిస్తేనే ప్రేమిస్తా, లేకపోతే ప్రేమించాం. మనం ఏం చేస్తాం? వ్యక్తులు ప్రేమిస్తుంటాం. పలానా ఆయన అంటారు. అలాంటి ఫలానా వాళ్ళని చాలా ప్రశ్నలు వేసుకుంటూ వచ్చారు. ఆన్సర్ లెక్క బ్లాంక్ లో ఉన్నాయి. ఓపెన్ అవ్వదా తెలుసా? కనుక మనం ఫాలో అవుతున్నది, ప్రేమిస్తుంది వాక్యాన్ని. వాక్యమయ్యన్న క్రీస్తుని. మరి దేవుని సంతోష పెట్టాలంటే ఎంత సాక్రిఫైస్ అవ్వాలి. సాక్రిఫైస్ ఇంత చేయాలి. మనం చేయగలమండి? మనం చేయగలమా? ఏదైనా ఒక విషయం ఉన్నప్పుడు దాన్ని కాదనుకొని దేవుడి దగ్గరికి వేగపడి వచ్చే మనసు కలిగి ఉండటమే ఫస్ట్ మనం నేర్చుకోవాలి. అంతేకాదు చెబుతున్నటువంటి కాపులు ఎవరైనా కానీ, బొమ్మలే కానీ, సేన కానీ, ప్రారంభంలో మిగతా సంఘాల వాళ్ళు పత్రికలు చూసేవాళ్ళు. ఈరోజు మనం చూడం. ఇది కూడా కరెక్టే, ఇది కూడా కరెక్ట్ అంటే ఎట్లా, ఇది కూడా కరెక్ట్ అంటే ఎట్లా, ఇది కూడా కరెక్ట్ అంటే ఎట్లా. కాబట్టి ఐక్యత అనే పదము ఎందుకు లోపిస్తుందంటే, వాక్యాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమైన వారు ఎదురు తిరిగి మాట్లాడుతున్న విధానంలో ఐక్యత అనేది మిస్ అయిపోయింది. అంతే తప్ప మరొకటి కాదు. అందుకే దేవుడికి మహిమార్థంగానే నేను బ్రతకాలి, మనకెందుకు ఈ కిరీటాలు అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, పొగడతా కిరీటం అంటే పొగడతా ఎప్పుడు అనుకుంటామో అప్పుడు ఖచ్చితంగా దేవుని సంతోషపెట్టగలం. మన వద్దంటే హరిహర వీర మహాచక్ర వాక్య బిరుదు గంట గంధాల కట్కబట్టి వచ్చేదెవడో ఎవడు ఎంత పెద్ద బిరుదు ఎలా ఉంటాడు నాయన? యేసుక్రీస్తుకి ఇంత పెద్ద బిరుదు లేవు. వీడికి ఉంటుంది ఆత్మల కంట కంట కట్క. ఇంకా తర్వాత ఆత్మ పరిరక్షణ అభివృద్ధిగా ఉండాలి, సకల ప్రాణ రక్షణ సమృద్ధి ఉండాలి. వచ్చేది ఎవరు తెలుసా? గట్టిగా ముందు కూర్చుకుంటే స్టేజ్ మీద అనిపించుంటాడు వాడతాను. ఇప్పుడు వీడికి ఎంత పెద్ద ఇది నాకు అనిపించింది. మరే నీకు స్టేజ్ బాగుండగా సరిపోయింది. ఏదో ఇంత ముందు లేచుంది, నువ్వు చెప్పు వచ్చింటే అది గుచ్చుకుంటే ప్రసంగం ఆడిపోయింది. సేద గుచ్చుకుంటే గట్టిగా ప్రసంగాలు ఆపే మనసున్న ముందు గంటగల గంటోర ఎలా మాట్లాడతాడండి? క్రీస్తు ఇంత చెప్పినప్పుడు ఎవడైనా క్రీస్తు నాకు కిరీటం ఇచ్చాడండి? యేసుక్రీస్తుకి ఇచ్చాడు ఎవరు? కానీ మనవాళ్ళు చెప్తారు ఎక్కడ మహాప్రపంచం ఇది. ఈ ప్రపంచంలో దేవుడికి మాత్రమే వాక్యపు లోతంతో తెలుసు. భూమి మీద ఏ నరుడికి తెలియదు. అందుకే నేర్చుకునే ప్రయత్నం మాత్రమే తప్ప మొదలుపడదు. 3:1 మీరందరూ ఏక మనసుకొని ఒకరి సుఖ దుఃఖములు ఎందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ కలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులై ఉండుంటే ఇది సాధ్యమేనా? ముందు కాపరి లైఫ్ నుంచే సాధ్యపడతాయి. అది కాస్త ఫినాన్షియల్ గా గొప్పగా ఉంటే ఆ టైప్ ఆఫ్ కాపర్తో సహవాసం చేస్తాడు. అది విశ్వాస జీవితంలో అంటే పడుతుంది. ఎవరైతే కొంచెం బాగుంటుందో మనం వాళ్ళతో సహవాసం చేస్తుంటాం. మనం అక్కడే దేశం పడింది. ఎవరైతే బాగుంటారో వారితో సహవాసం చేస్తాం. వాళ్ళు అడ్లు బాగుంటారా, అది పొజిషన్ బాగుంటారా, అది బట్టలు బాగుంటారా, అది తీరు బాగుంటారా, ఇవన్నీ అప్పుడు బట్టి సహవాసం చేస్తున్నాం. మనకంటే తక్కువ వరకు మనం సహవాసం చేయగలం. కానీ క్రీస్తు ఆ ఇంట్లో నేను పోయి చేస్తున్నాడు.
ఏంటంటే పాపంతో సహవాసం ఏమిటి ఏమేంటి ఆయనకి పోతుందా ఏమేంటి క్రీస్తు మనసు ఎంత తగ్గింది చూడండి, మన మనసు ఎంత రేంజ్లో ఉందో చూడండి. ఏమేంటి ఆయన దగ్గర అడగంటున్నాడు, మనం వెళ్ళం కదా, మనం వెళ్ళకూడదు కదా, అది బాబుడు కదా ముద్ర వేయబడి అప్పటికే లోకంలో ముద్ర వేయబడి ఉన్నారు. అలాంటి ఇంట్లోకి వెళ్ళాడు. మనం వెళ్తాం, మనం వెళ్తాం. అరే భాయ్ ఇంకో సంగతి చెప్తా, ఇదోని అరే ఇట్లా మాట్లాడుతుంటారా పాస్టర్ గారు, అవునా గిన్ని భాషలో మాట్లాడుతాం, మనకి అట్లా గట్ట ఎట్లా ఉన్నదండి. వీడికి మధ్య మధ్యలో ఇది స్టైల్. మామూలు చదువుకున్నాడు అని చెప్పడానికి మధ్యలో బాగున్నటువంటి ఇంగ్లీష్ పీస్ బాబు బయట చెప్తున్నాడు. ఏమర్థం సాగుతుంది. అందుకే చెప్తున్నా పిల్లలకి, మోటి వారితో మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అలాగే మాట్లాడదాం, కాస్త పాజిటివ్గా ఉంటే వాళ్ళతో అలాగే మాట్లాడదాం, ఎవరు ఎలా ఉంటే వాళ్ళతో అలాగే మాట్లాడదాం, అప్పుడు వాళ్ళు నొచ్చుకోరు అని చెప్పడం. చిన్నకు అదే చెప్తుంటా, అలాగే మాట్లాడాలి నాన్న. అంతేగాని ఇంగ్లీష్ రావడం దగ్గరికి వెళ్ళి ఇంగ్లీష్ మాట్లాడినా, మరొక దగ్గరికి వెళ్ళి కొంచెం భాషగా మాట్లాడినా వాళ్ళు హర్ట్ అవుతారు. అది మంచిది కాదు అని చెప్తుంటా. ఎందుకు చెప్తానంటే ఒక భాష, ఒక ఆలోచన, 10 మందితో సహవాస బంధంలో ఇవన్నీ కూడా మనకి అవసరం. ఎక్కడ భాషలో మాట్లాడాలి, ఎక్కడ ఎవరితో మాట్లాడాలి, ఎక్కడ ఎలా అన్నది వాక్యం నేర్చుకునేటప్పుడే అవలంబం ఉండాలి మనకి, తర్వాత రాదు కాదు. అంతే పల్లెటూరులో వెళ్ళి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటాం. ఏమర్థం ఏంటంటే ఇంగ్లీష్, తెలుగు వచ్చిగా వాళ్ళలాగా మాట్లాడటం వచ్చిగా, అనుమతి లేకుండా ఇప్పుడు పాస్గా మాట్లాడతారు. కనుక ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వారికి వాక్యము బీజం లేదు ఫస్ట్. అది కనుక సహోదర ప్రేమ, కరుణా చిత్తం, వినయం, ఇవన్నీ మనుషులు సంతోష పెట్టేటట్టుగా నువ్వు అవలంబించుకోకూడదు. ఈ కరుణ కానీ, లేకపోతే ఈ సహోదర ప్రేమ కానీ, ఈ వినయ మనస్సు కానీ, ఇది దేవుడు సంతోషపెట్టిగా మనం మర్చుకోగలిగితే ఖచ్చితంగా ఆటోమేటిక్గా మనుషుల మీద ప్రేమ ఉంటుంది, సహోదర ప్రేమ ఉంటుంది. చాలాసార్లు చెప్తున్నా, లారీల మీద ఉంటుంది అన్నమాట. అందరూ బాగుండాలి, అందరూ బాగుంటే అందులో నువ్వు ఎలా ఉంటావు? అసలుకి హౌస్ఫుల్ లేకపోతే బయట ఉంటుంది, హౌస్ఫుల్ మనసు బయట ఉంటుంది. నేనే బాగుండాలి అంతే. అలా అందరూ అనుకుంటే అందరూ బాగుంటారు, అప్పుడు అందరూ ఉంటాం. ఇంత సంగతి లాజిక్ ఎలా మర్చిపోయానండి. మనిషికి లాజిక్ మాట్లాడుతూ రాదండి, అంతరించుకోవడం అంతకంటే రాదు. అంత నేను సాక్రిఫైస్ చేస్తున్నట్టుగా నేనైపోయినా పర్లేదు, నా పిల్లలు బాగుంది, అసలు నువ్వేమైపోయింది నీ పిల్లలు బాగుంటారు. ఇక దగ్గర కూర్చోవాలని అనుకుంటుంది. నువ్వు బాగుండాలా. మా నాన్న సింహం ఏదో పడితే 5 నిమిషాలు నడిచేస్తున్నావు, ఎంత బాగుంది. ఆయన తాగారు పడుకుంటా, ఇది ఎంత బాగుంది. ఫాదర్ ఏమంటారండి, రావణాసురుడు, నీకు అర్థమయ్యే భాష, రాక్షసుడు మా నాన్న. ఎంత బాగుంది. మా నాన్న కమెడియన్, నేనే కొడుతున్నాయి మా నాన్న, ఇది ఎంత బాగుంది. ఫాదర్ ఎప్పుడు కూడా ఫాదర్ అబ్బా, అది ఫ్యామిలీకి సపోర్ట్ ఉందండి. ఇది నేర్చుకుంటూ ఉంటుంది. తండ్రి అది తగ్గించడమా? దేవుడు కమెడియనా? భయంకరుడు. భయంకరుని చేతుల్లో పడుట బహు భయంకరం. ఎవరికి పడదు రేపాలు. తండ్రి అయిన దేవుడు స్టాటస్ అంటే తెలుసా? రేపాలు. నువ్వేం చెప్పావు? కరుణ, జాని. మరి ఆ చేతిలో పడితే రాలేనా? ఆయనతోనా పడద్రా, తీసుకెళ్ళి ఎత్తి గొడవ పడేస్తాడు.
తండ్రి అంటే ఏంటి? ఆయన గుణం అది, కానీ ఆయన చూపించేది ఇది. దాని తక్కువ వేయొద్దు, దీన్ని మర్చిపోవద్దు. ఇది తండ్రి అంటే. ఇది మనం నేర్పాలి. వినయ మనస్సు, కరుణ చిత్తము, సముద్ర ప్రేమ అనేది దేవుని సంతోషపెట్టేగా ఉండుంటే ఆటోమేటిక్ గా మనుషుల మధ్య ఐక్యత సుస్థిరం. దీనికోసం ప్రత్యేకించి క్లాసులు ఏమి చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. దేవుడి ఉంటే ఇవి అక్కడ ఉండగలుగుతాయి. కానీ మనుషుల మీద చూపిస్తాం మనం కరుణ, జాలి, ప్రేమ. వాక్యం కాడికి వచ్చేసరికల్లా వాక్యం జోక చేస్తున్నాం. వాక్యం జోకలేకపోతుంది. దేవుడు జోకరా? ఆ దేవుడు జోకరా అంట. రాయించిన దేవుడు అగ్ని చేత పలకల్ని మోసేకి ఆనాడు సినాయి మనం రాయించినప్పుడే ఆయన కెపాసిటీ ఏంటో తెలియాలా? తెలుసా? అగ్ని చేత రాయబడ్డ మాటలని అంటే ఎలాంటి పవర్ కాదంటే మన తండ్రి ఈ మాటలా ఇచ్చాడు. అగ్ని చేత రాయబడ్డాయి. నా మాట అగ్ని వంటిది కాదా, నిన్ను తాకగయ్యదా అని చెప్పాడు. మనం ఏం చేస్తాం? చూడద్దు మంచిగా. మీరు కూడా చూడండి, చాలా మంది ప్రేమ గల మాటలే పెడుతుంటారు ఆ ఫేస్బుక్ లో కానీ లేదా ఇంకెక్కడ కానీ అని. ఆయన మన హృదయవాంఛను తీర్చు. అదే నేను అనుకో, నీ గుండె మీద గుర్తుతులు అన్న వాక్యం పెడతా. వాంఛలు తీసుకుంటే అర్థం ఏంటి? గుర్తున్నాడు అని అర్థం ఏంటి? ఏది బెస్ట్ మనకి? ఏది బెస్ట్? ఖడ్గానికి సంబంధించిన ఆలోచన బంధించబట్టే ఈ రోజున వాక్యం అనగానే మనోడికి ఎక్కలేని ప్రేమ వచ్చి పడుతుంటుంది. అది ఫస్ట్. ఆ తర్వాత దాంట్లో ఉంటుంది మనకి అది. అందుకే చూడండి, భయభక్తుడు అన్న పదం ఉంటుంది తప్ప భక్తి భయం అన్న పదం ఉండదు. భయభక్తి ఫస్ట్ భయం, ఆ దాంట్లోనే భక్తి ఉంటుంది. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవుడికి అర్పణగాను బలిగాను అర్పించుకోలేడు. క్రీస్తు మనం ఎలా ప్రేమించారు అంటే, నా బ్రతుకు కాలంలో నేర్పిన మాటని ఖచ్చితంగా మేలకొండగా బ్రతికే పిల్లలుగా వీళ్ళు ఉంటే తండ్రి అయిన దేవుడికి పరిమళ వాసనగా ఉంటారు అన్న నమ్మకంతో మనం ఇచ్చాడు. ఈరోజు అదే క్రీస్తు మాట ఈరోజు మనం మిస్యూజ్ చేస్తున్నాం. అదే క్రీస్తు మాటని ఈ రోజు మనం స్వార్థానికి వాడుకుంటున్నాం. అదే క్రీస్తు మాటని ఈ రోజు మనం గ్రహించలేకపోతున్నాం, ఆపోసన పట్టలేకపోతున్నాం. అభ్యాసం అన్న పదం దాని మీద ఉండాలి, ఉంచాలని ఆలోచన లేకుండా ఉంటున్నాం. సన్నివేత్తం అంటే నాకు అంతా తెలుసు, పేడబోలాడుతూనే అట్లా నన్ను ఎవరో మోసం చేయలేదు, నువ్వే మోసం చేసుకుంటే ఇంకెవరైనా చేయాలని మోసం. విచిత్రం చూడండి, వాడే మోసం చేసుకుంటే నన్ను ఎవరు మోసం చేయడంటారు, వాడే చేసుకుంటున్నాడు, ఇంకెవరు మోసం చేస్తాడండి. చిన్న లాజిక్ మిస్. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించడం అంటే అర్థం ఏంటి? రోజు వచ్చి ఆయన రాసి తద్దు బేడ, ఇది ప్రేమ. కొంచెం అల్లేసాడు ఆడవాళ్ళకి, ఇది ప్రేమ. వాక్యాన్ని పంచి ఆత్మ ప్రయాణానికి తెరతీశాడు క్రీస్తు, అది ప్రేమ. మనం ఏమనుకుంటాం? రోజునన్నా 10 సార్లు పడగలుగుతాం. ఇది ప్రేమ కాదు, ఇది నటన. ఇది నటన అంటే డెఫినేషన్ అనేది ఎలా మారిపోయిందంటే వాడికి అనుకూలంగా మార్చుకున్నాడు అంతే. మనిషి అనే వాడు ఎప్పుడు కూడా రాగా పాపం మొత్తం భూమిలో దిగినాక తెలిసేది. ఇప్పుడు చూడండి మీరు, ఓ దేవదాస్ సినిమాలు, లైలా మజు సినిమాలు, ఆ సినిమా ఈ సినిమా చూసి సినిమా పెట్టకూడదండి లోపల అంతే. లైలా మజు అప్పట్లో వచ్చేస్తుంది. ఇప్పుడు మొత్తం కౌన్సిలింగ్ సెంటర్లో నేను చూసిన కౌన్సిలింగ్ సెంటర్, ఏకే కౌన్సిలింగ్ సెంటర్, బీసీ కౌన్సిలింగ్, వీళ్ళంతా ఏమి చేస్తా 80% క్రైస్తవులు ఉన్నారు. ఎందుకంటే నేను చూసినప్పుడు ఫస్ట్ ఒకటి తర్వాత ఒకటి అయిపోయాడు. అలాగే ఉంటుంది. కౌన్సిలింగ్ ఎందుకు వచ్చాయి? క్యాల్కులేషన్ తప్పైపోయింది. దీన్ని నేర్పేది సంఘం.
దేవుని మనసు మాత్రమే చెప్పాలి. మనం జతపరిచిన బంధాలను ఈ రోజున ఎక్కడ చింతన ఛాన్సే లేదు. అంత క్యాచ్ చేస్తాం. అది ఇంటర్ క్యాస్ట్ అదంతా కాదు. అసలు క్రైస్తవ క్యాస్ట్ గురించి మాట్లాడితే నాకు ఎక్కడో బాధేస్తుందండి. నిజమండి. గౌరవ వేతనం కింద మనం చెప్పారు, గౌరవ వేతనం కింద కుల సర్టిఫికెట్ కావాలంట. అప్ప దీనికి రాదా నువ్వు ఇచ్చే 2,000 3,000కి? క్రీస్తు అందరినీ ఏకం చేసి క్రైస్తవాదిగా ప్రపంచాన్ని తీర్చిదిద్దితే ఈ రోజున వీడు మరలా వేతనం కొరకు పరనుడు. నువ్వు ఏ కులంలో పుట్టావో, ఏ మతంలో పుట్టావో, ఎవరికి పుట్టావో దేవుడు తెలియకుండానే కుల ప్రస్తావన లోకానికి పంపాడా? దీన్ని రూపు మాపుతామని పంపాడు. చెప్పండి. కులరహిత సమాజం కొరకు ఒకనాడు పల్నాటి బ్రహ్మనాయుడు త్యాగం చేశాడు. అందరిని కలిపి భోజనం చేయించాడు. ఒక మనిషి కూడా మహత్వం. ఏ కులము లేదని ఎప్పుడో పుట్టినటువంటి అగ్నెస్ గోక్ష మదర్ తెరిసా అన్ని సకల జాతి నెంబర జాతులు కలిపి ఈరోజు ప్రపంచానికి మదర్ తెరిసాగా నిలబడిపోయింది. ఇంతటి త్యాగమూర్తులు లోకంలో ఉన్నారు. ఇంకా కులం క్రైస్తవంలో మనం ఎలా పాస్టర్ని కులమైనట్టున్నాడు. అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు. మన కులప అబ్బాయి అసలు ఎవరో నాకు అర్థం కాదు. నువ్వు ఎవరివి? ఈ కులప అమ్మాయిలు ఏంది రాను క్రైస్తవులు నుండి ఒకే తండ్రి ఆత్మరక్తాన్ని మీద ప్రవహింపజేసుకుంటున్న నువ్వు మరలా దీన్ని ప్రస్తావించాలంటే దీన్ని ఏమనాలండి? దీన్ని సమర్థించాలా? రేటు పడద్దా? మెడ తెగొద్దా? అరుణకుమార్ గారికి మాట్లాడ అవును నాకు మాట్లాడరాదు. మరి అవునరా వెయ్యి నాకు మాట్లాడ గింతే బరాబర్ ఇంతే ఉంటుంది. ఈ బరాబర్ ఏంట్రా రే? బరాబర్ అంటే నీకు స్పాట్ పెట్టినవిడా గది. దీని తల్లి కింద బాంబు పెట్టి ఒత్తి వేలితి 4 ముక్కలైతే అన్ని పోతాయి ప్యానంతో సహా. ఎట్లుంది ఎట్లుందో మాట్లాడతాం. ఇది అర్థమే లాంగ్వేజ్. ఏం దొరకదు, ఇదే దొరికింది అందుకే ఇదే ఇస్తా. వాడికి ఏదైతే దొరికిద్దో నాలో అదే ఇస్తా. ఏమని అది ఇది క్రీస్తు మనకి చెప్పాడు. నీకేం కావాలని అవ్వకున్నాడు. నువ్వేం వెతుకుంటావు క్రీస్తులో? బాబునింటికి వెళ్ళాడంటే ఇదే మనసు అని అలా అదేం మనసు అండి బాబు. వెనక ముందు ఏం చూడటం, ఎక్కడ పడితే అక్కడికే వెళ్తాడు. ఎవరి పడితే ప్రేమిస్తాడు. ఒకనాడు సమరయులకి ఇజ్రాయేల్కి యూదులకి సంబంధం తెగిపోతే కలిపే ప్రయత్నంలో సక్సెస్ అయ్యి ఒక్కటే తాను తెచ్చాడు. సొంత ఊళ్ళో స్టార్ట్ చేశాడు. ఎంత బాగుందండి. క్రీస్తు కలుపుతారు. ఏ చూద్దాం ఇప్పుడు నువ్వు పాపమండి. మనం ఎక్కువగా ఏం చూద్దాం చెప్పనా? దరిద్రంగా చూస్తున్నాం. అది మంచి ఇంతున్న దాంట్లో అంత బాగానే ఉంది కానీ అదొక్కటి నచ్చలంటాడు. అది నచ్చకూడదని అలా ఉందా? నేను అది నచ్చొద్దు, మొత్తం నచ్చొద్దు. నేను ఒకటి పెడతా అందుకే అలా నచ్చరా అలాంటి వాక్యం ఏదైపోయింది. ఏం చూడమంటే నీళ్లు పాలు కలుపు పోసాం. మనం అంశం వచ్చింది. అది నీళ్ళ చోట్ల దాని కట్టి నీళ్ళు కనపట్ల పాలు ఉన్నాయి. ఎక్కడున్నాయి? నీళ్ళలో కలిసి ఉన్నాయి. కలిపి నుండి తిట్టుకోవట్లేదు, కలిసి బాధపడలేదు. అంతే ముట్టెట్టింది, మొత్తం ఆగేసిందంతే. పాలే వచ్చాయి, నీళ్లు అలాగే ఉండిపోయాయి. నీళ్ళ క్వాంటిటీ కొలిసిపోతే అలాగే ఉన్నాయి, పాలే వచ్చాయి. కలిసిపోయిన వాటిలోంచి ఎలా తీయగలిగిందండి అంశ? ఒక వ్యక్తి నన్ను అసహించుకుంటున్నాడు, నేనేంటో చూపిస్తానని 27 రోజుల పాటు తనను తాను అల్లుకొని పురుడు కాస్త ఎగిరేదానిగా మారిపోయింది. సీతాకొక చిలక గొంగలి పురుగు అసహ్యం తను తానే మార్చుకుంది. అంటే దేవుని రెండు ఎందుకు పెట్టాడంటే లోకములో ఎన్నున్నా నువ్వు ఈనే తీసుకోగలవా? అంశం పెట్టాడు ఛాలెంజ్. ఒక పక్షి మనసు దాటి క్రైస్తవుడు ఎదగలడా? క్రైస్తవుడు ఎదుగుతాడంటే వీడి భర్త ఇచ్చిన బతుకు, వీడేసే బెల్ట్, వీడేసే టక్కు, వీడేసే కొత్త సినిమాలే, కొత్త సినిమా పిల్లే సినిమా. మళ్ళా సినిమా గురించి మాట్లాడతాడు. చిన్న వచ్చానండి వీళ్ళంతా.
పాపం అనిపిస్తుంది నాకైతే. అసలు బయట చదవండి ఫస్ట్ ఆఫ్ ఆల్. వాక్య సారం కలిగింది కంఠత్వం బట్టి నిమిషానికి 30 నిమిషాలు 30 రోజులు అనిపించింది నాకు. వాళ్ళ ప్రసంగం చేస్తుంటే ఆ పుస్తకాలను కూడా ఇది సౌతున్నా కంఠత వాక్యాలు చిన్నపిల్లకి అవసరం నేర్పుతారు రా బాబా. నీకు కంఠ సారం ఏంటి? స్వరంలో లేదు కదా తపన. పాపమండి చాలా బాగా వేసింది పరిచయాలు గుర్తుంటే ఏమి రాదండి. పాపమండి ఊళ్ళో పల్లెటూరులో చదువు తక్కువ ఉంటుంది పాపాకి అంత నాలెడ్జ్ ఉండదండి పాపం వాళ్ళకి. ఈ మనవాళ్ళు పాపం ఊర్లో అన్నారు ఊరు మూడు తిరుగుతారు బాగా తిరిగి వచ్చేసి 6-2 మొత్తం మాట్లాడుతూ ఉంటారు. బాగా అనిపించింది. ఎప్పుడైతే ఎప్పుడు వచ్చిందే అంతే కారిపోయింది అది. ఎందుకంటే మన వాసనగా ఉండరు చిడికంపు దేవుడికి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి బలిగాను అర్పణముగాను అర్పించుకునేను. మన కొరకు తన్ను తానే అర్పించుకున్నాడు. ఆ త్యాగం ఏమైపోయింది? సహోదర ప్రేమ ఐక్యత ఎందుకు లేకుండా పోయింది? వాక్యం అనేది దేవుడిచ్చి మహాశక్తి అయితే అందరికీ ఒకేలాగిస్తే ఎందుకు గ్రహించలేకపోతున్నారు? మనిషికి కావాల్సింది కిరీటం, పొగడత, చప్పట్లు, పలకరింపులు. ఇవన్నీ మన మనిషిని ఏం చేశాయంటే వాక్యానికి దూరంగా చేసాయి. అప్పుడు మరి దేవుడిని ఎలా సంతోష పెడతామండి? మనం సంఘాన్ని సంతోషపెట్ట కొరకు ప్రయత్నం చేస్తుంటారు పాస్టర్ గారు. అది ప్రతి విషయంలోనూ సంతోషపెట్టడానికి వాడు ఎంత ఎదగా చచ్చిపోయినా మహానుభావుడు అండి. మొన్నసారి నేను ఎంతమంది ఎమ్మెల్యేస్ దగ్గర చెప్తానంటే అప్పుడు వచ్చి చచ్చిపోయి చెబుతాడు. బతుకున్నప్పుడే వేస్ట్ అంటారు. చచ్చినాకేమో ఏ మాట కామాట కానండి చాలా మంచోడండి, తాగుతాడనే కానీ చాలా మంచోడండి. మరి ఇదేంటిరా? అప్పుడు ఎందుకల్లా బతుకున్నప్పుడు ఎందుకు వరస్ట్ ఫ్యామిలీ అన్నావు? చచ్చిపోయిన తర్వాత ఎంత గొప్పగా పొగుడుతావు? ఇంత నువ్వు ఎవరివి? ఇవన్నీ సంఘంలో నేర్చుకునేటప్పుడే మైనస్. అందుకనే పౌలు గారు సంఘాన్ని ఎలా కట్టాడు అంటే వాళ్ళలోని ఆచారాన్ని, సాంప్రదాయాన్ని, అవలంబనాన్ని మొత్తాన్ని తొక్కి లేకుండా చేశాడు. మళ్ళా లేవాలా నేను చాలాసార్లు అనుకుంటానండి. ఊరు ఉంటుంది, ఊరు మహా అయితే ఒక 1000 జనాలు ఉంటుంది, 400-500 కడప ఉంటుంది అంతే. గడప ఒక మంచి పవర్ఫుల్ క్యాండిడేట్ లేకుండా పోయాడు కదండి ప్రతి ఊర్లో. మీరు చూడండి, ఏ పండగ వచ్చినా ఒక్కటే హడావుడి కనపడుతుంది ఊళ్ళో. సువార్త గ్రాండ్గా జరుగుతుంది, అన్ని గ్రాండ్గా జరుగుతాయి, కానీ మార్పు మాత్రం కనపట్ల ఊర్లో. ఎక్కడొక లోపం అర్థం కావట్లా. కానుకల కోసం బతికితే లోపాలు ఎలా బయటకు వస్తాయండి? ఈ రోజున ఊరికి 10 మంది సేవకులు మ్యాక్సిమం ఉన్నారు. కానుకల కోసం కాకుండా కేవలం ఆత్మల కోసమే తాపత్రయం పడి ఉంటే ఈ రోజున ఊరిలో ఉన్న ప్రతి సాంప్రదాయం సమస్యపోయి ఉండేది. 100 ఏళ్ళు అవుతుంది బైబిల్ వచ్చి తెలుగులోకి. 19వ శతాబ్దంలో వచ్చింది బైబిల్. 20-21 సంవత్సరం నడుస్తుంది. ఇప్పటికీ అవే ఆచారాలు ఉన్నాయి, అవే సాంప్రదాయాలు ఉన్నాయి, అవే పద్ధతులు ఉన్నవి. అవి క్రిస్టియన్లో కూడా ఉన్నవి, దేవుడు నమ్మిన పిల్లల్లో కూడా వచ్చి ఉన్నవి. ఇంకెక్కడండి మార్పు ఉంది? దేవుడు ఎలా సంతోషపెడతామండి మనం? మామూలుగా కూడా బొగ్గలు సొక్క పెడితే తప్పు అంటాడు, పెళ్ళి మాత్రం పెట్టుకుంటాడు. భాషం కట్టడం తప్పు అంటాడు కానీ ఆడ కడతాడు. తాళి కట్టడం తప్పు అంటాడు కానీ ఆడ కడతాడు. మేకప్ తప్పు అంటాడు కానీ డ్రెస్ తప్పు అంటాడు కానీ ఆడ మాత్రం ఖచ్చితంగా కడతాడు. ఇదేంట్రా డ్రెస్? పంజాబీ, మరి ఆంధ్రాది కాదుగా, తెలంగాణ కాదుగా, అది ఇప్పి వేసుకొస్తూ పంజాబీ డ్రెస్ వేసుకుని రమ్మంట చర్చికి. ఇవన్నీ ఏం బోధలండి అసలు? నాకు లేబెడతాను అసలు. ఈ మనసు ఎక్కడ ఉంది? పంజాబీ డ్రెస్ మీద ఎందుకు ఉందండి? వేసుకునే డ్రెస్ మీద ఎందుకు చెప్పండి? అంటే ఇది ఏం కనపడింది? సంఘాన్ని దేవుడిని నమ్మి ఎందుకు ఇచ్చాడు అంటే ఈ డ్రెస్ల గురించే.
వాక్యం వాక్యం తగు మాత్రం వస్త్రము. అది ఏ దేశమో ఏ జాతో చెప్పలా. నీకు నచ్చితే ఏ దేశం వేసుకో. దేశం అంతా నాదే కదా. ప్రపంచమును దేవుని మాట వల్ల మరి తండ్రి ఆస్తిని ఎవడన్నా వేసుకుంటాం మేము. ప్రపంచంలో ఎవడన్నా వేసుకుంటాం. అది ఇంకా 4 రోజులు పక్క సినిపిల్ ప్యాంట్ వేసుకుంటాం, తప్పే వేసుకుంటాం. డ్రెస్ల గురించి మాట్లాడతాడు, ఆడల గురించి మాట్లాడతాడు. అంటే ఇదేనా బోధ అంటే అందుకనే ప్రారంభంలోనే నేర్చుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. నీ దృష్టి వాక్యం మీద మాత్రం నిలబడాలి. అలాంటి బోధ చేయాలి తప్ప ఊరికే ఆకుడికి పోతూ వాళ్ళతో మాట్లాడుతూ ఇది ఏం బోధనండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి కులం లేదు, మతం లేదు, జాతి లేదు, ప్రాంతీయం లేదు, అసలు ఏ వర్ణన లేకుండా మాట్లాడిన మాట ఆ మాట. మిమ్మును ఏ కులం, ఏ మతం, ఏ జాతి, ఏ వర్ణం, ఏ దేశం, ఎక్కడ చదువుకున్న పర్వాలాగా ఉంటుంది. మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా మెల్లగా సంపన్న ఎంత బాగుంటాయి, ఎంత బాగుంటుంది. మన కొరకు తను తాను అర్పించుకున్నాను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. ఆ ప్రేమ కలిగి నడుచుకోవటంలోనే పరిమళ వాసన ఉంది. ఆ పరిమళ వాసనకి సాదృశ్యమే సహోదరుల ఐక్యత. ఆ ఐక్యతలోనే దేవుడు సంతోషపడ్డాడు. ఇలా వెళ్తే ఎంత కష్టం, ఇలా రావటం ఎంత కష్టం. అసలు వాక్యమే చాలా కష్టం. చాలా ఈజీగా ఉన్న దీన్ని మనం నేర్చుకోవడం కానీ అవలంబించడం కానీ కష్టమైపోయింది. దేవుడికి తను అర్పించుకున్నాడు. దేవుడికి పరిమళ వాసనగా ఉండడానికి ఆ పరిమళ వాసన ఎలా వస్తుంది? వాక్యం అనే అగ్నిలో ఇది ఉండాలి. వాక్యం అంటేనే అగ్ని, దాంట్లో మొమెంటమే ఉండాలి. అగ్ని హోమం చేస్తాం మనం, దాంట్లో ఏం మొత్తం ఫస్ట్ కట్లేస్తాం, తర్వాత పొయ్యి వేస్తే ఆయిల్ పోస్తాం, దాంట్లో నెయ్యి వేస్తాం. నెయ్యి వేసినా మండిద్ది తెలుసా, కిరోసిన్ పోసినా మండిద్ది. ఏది మండిద్ది? ఇప్పుడు నెయ్యితో ఇక గరిటతో పోతా ఉంటాడు. అగ్ని ఆరకుండా హోమం చేస్తూనే ఉంటాడు, హోమం చేస్తూనే ఉంటాడు. దాంట్లో ఏముంటుంది? దాంట్లో ఏముంటుంది? ప్రజల క్షేమం కొరకు ఒక వ్యక్తి తలపెట్టినటువంటి ఆలోచన, దాంట్లో ప్రేమ ఉంది. ఆ ప్రాంతం మీద మక్కువ ఉంది. తను నమ్మిన వారి పట్ల ఒక సంకల్పం ఉంది. అని వాడు అలవర్చుకున్నాడు. అందుకే ఆ కార్యక్రమం చేస్తున్నాడు. మరి క్రైస్తవులు కూడా వాక్యం అనే అగ్నిని కలిగి ఉండి ప్రజల కొరకు ఇది చేయగలరా? 2 పేతురు 1:7 భక్తి యందు సహోదర ప్రేమ యందు భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకోండి. సెట్టింగ్ అమర్చుకోండి. భక్తి యందు సహోదర ప్రేమను. భక్తి ఎలా ఉంటుంది? భక్తిని మనం పొందుకోవాలంటే ఫస్ట్గా మనం ప్రతి విషయాన్ని కూడా దేవుడి కంటే ఎక్కువ కాదు ఇది అన్న తలంపులో సాగాలి. ఈరోజు దేవుడి మాట వినాలి. నిజంగా నీకు దేవుడి మీద ప్రేమ ఉంటే నువ్వు వస్తావు, వింటావు. అది భక్తి. భక్తి యందు సహోదర ప్రేమ రావటమే కాదు, సహోదర ప్రేమ అంటే వచ్చిన నీకు కాపాడనేవాడు నేర్పుతున్న ఆ దేవుని ఉద్దేశంలో ఏం కనపడాలి అంటే సహోదర ప్రేమ కావాలి. అంటే వాడిలో ఉన్నది కూడా ఆత్మే. ఆ ఆత్మని కాపాడటానికి నువ్వు వాక్యం అనే దాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. అది ప్రేమ. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఎప్పుడు అడిగాడు? ఇది త్వరలోగా ఆరోపణ వెళ్ళిపోతాడు. సమయం వస్తుంది. అదేంటి ప్రభు, ఇంతకాలం మీతో ఉన్నా మళ్ళా ఏంటి ప్రశ్న? అయితే వెళ్ళిన గొర్రెలను. ఇది ప్రేమ. సంఘానికి రావటం అనేది నిజంగా దేవుడి పట్ల నీకున్నటువంటి ప్రేమ అయితే వచ్చి నువ్వు వాక్యంలో అడవచ్చుకునేది భక్తికి చూపిస్తుంటే ఆ భక్తి వాక్యంలో కాపాడి నేర్పవలసింది ఏంటంటే సహోదర ప్రేమ. వాక్యంలో నువ్వు
వాక్యం నుంచి తొలగిపోతున్న వారిను, వాక్యం లేకపోయినా వాక్యం ఉందన్నటువంటి బెల్లపడినటువంటి వారిను వాక్యం ద్వారా సరిచేయడమే ప్రేమ. వాక్యం ద్వారా సరిచేసేదాన్ని ప్రేమ అంటారు. రెండు బజ్జీలు ఇప్పించి 4 పునుగులు ఇప్పిస్తే ప్రేమ అంటారు. ఒకరోజు ఇప్పిస్తాడు, 2 రోజులు ఇప్పిస్తాడు, 3 రోజులు చూస్తే పారిపోతాడు. అంతే అబ్బోకి వచ్చేస్తున్నాడు రా అట్లంతే. ఒక్కరోజు అట్లంతే. ఒకరోజు పిలిచి ఇప్పిస్తాడు, 2 రోజు క్యాకస్ ఇప్పిస్తాడు, 3 రోజు ఇప్పిస్తాడు, 4 రోజు ఫోన్ చేసి ఇప్పిస్తాడు, 5వ రోజు లేట్గా ఇప్పిస్తాడు, 6వ రోజు అనిపిస్తాడు, 7వ రోజు నువ్వు కనబడితే పారిపోతాడు. బాబు ఈ టైం వద్దు అనిపించింది. ఏమైపోయింది? డేస్లో వీక్ అయిపోయిందా? ఎంతకాలం ఉన్నా తనగనిది ప్రేమ. ప్రేమకి నో టైం మైనస్ వీక్నెస్ ఉండవు. ఇది అఫెక్షన్ వేరు, స్పిరిచువల్ లవ్ వేరు, లోకం చూపే లవ్ వేరు. తెలుసా? ఇన్ని రకాల ప్రేమ అనే పదాల మధ్య ఉంటున్న మనకి ఏది ఆత్మీయ లవ్వో తెలియనప్పుడు ప్రతిదాన్ని లవ్ అనుకుంటే ఎట్లా? ఎట్లా? 102 ఏళ్ళు ఉంటుంది ముసలోడికి, నీరు పోతుంది, అలా కళ్ళు తిరిగిపోయినారైతే బాబో ఏంటిలో. ఏం చూశారు వాళ్ళు? ఏం చూపిస్తున్నారు లోకానికి? ఆయన ఏమో తినిపిస్తున్నాడు, ఆయన ఏమో స్నానం చేయాలి. ఇది ఏం నేర్పారు? ఏం నేర్పుతున్నారు? ప్రేమలో దేవుడు ప్రకారం అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఏది 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 అన్నది మనకు అర్థం కాదు. అది ఏంటి అన్నది మనకు అర్థం కాదు. అంటే వాక్యం నేర్చుకునేటప్పుడు మనం అంత గొప్పగా నేర్చుకోలేకపోయాం. అందుకే వాక్యాన్ని ప్రేమించే వారికి మాత్రమే ఇవన్నీ అర్థమవుతాయి, మిగతా వాళ్ళకి అర్థమై సాగు. లోకాన్ని ప్రేమించేవాడికి వాక్యాన్ని ప్రేమిస్తుంటే నేను నమ్ముతానండి. వాడు లోకాన్ని ప్రేమిస్తాడు. మా అమ్మ లేక నేను ఉండలేను, మేము చచ్చిపోతావా? చచ్చిపోతావా? మా నాన్నతో ఉండలేను, మీ నాన్న పోతాడు, నువ్వు పోతావా? ఎవరు లేకపోయినా ఉండలేను కాదు. ఇదన్నీ పనికి వరి మాటలు. నేను ఉంటాను, వాళ్ళు ఉంటారు, వెనక ముందు వాళ్ళు మనం పోతుంటాం. అది లవ్. వినటానికి బాగా ఇదే లవ్. అన్నట్టు మాట్లాడుతున్నానికి ప్రేమే లేదు అసలుకి. అది పాపం ఈ డెఫినేషన్ మనిషి కంగారు పడిపోతాడండి. భక్తి ఎందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ ఎందు దయను అమర్చుకోండి. భక్తి ప్లస్ ప్రేమ ప్లస్ దయ ఇస్ ఈక్వల్ టు పని. భక్తి ప్రేమగా మారుతుంది, ప్రేమ దయగా మారుతుంది, జారి. ఆ జారి క్రియ రూపంలో వెళ్తుంది. నువ్వు చర్చికి వస్తావు, భక్తి. వీళ్ళు నేర్చుకుంటావు, ప్రేమ. దాన్ని అవలంబిస్తావు, క్రియ. చూపించేదాన్ని జారి. పని ఎప్పుడు చేస్తుంది? జారి. భక్తి ప్లస్ ప్రేమ ప్లస్ దయ ఇస్ ఈక్వల్ టు క్రియ. ఆ క్రియ దేవుని సంతోషపెట్టే అంత గొప్పగా చేయాలి. మనుషుని సంతోషపెట్టే వారము కాక మేము దేవుణ్ణి మాత్రమే సంతోషపెట్టే వారమే మీ మధ్య ఎలా ఉంటామో మీకే. ఈరోజు ఏ కాపురమ్మ చూసినా, ఏ పాస్టర్ చూసినా, ఏ పాస్టర్ గారి పిల్లగారు చూసినా వీళ్ళంతా మనుషుల ప్రేమను పొందుకునే విషయంలోనే అడుగుతున్నారు. ఒక్క మాట పడ్డ తర్వాత తెలిసి వచ్చింది, ఓ మై గాడ్ దిస్ ఇస్ వాట్ అది మొత్తం పోయిందంటే. ఇంగ్లీష్ చాలా బాగుంది. అది కాబట్టి వాక్యం ఎంత జ్ఞానంగా ఉందో చెప్పండి. నిజంగానండి వాక్యం అనేది మన దేవుడు మన ఆత్మ కొరకు ఎంత జాగ్రత్తగా అనిపించాడు తెలుసా? మనం అంటే ఆయనకి ఇష్టం, అందుకు ఇచ్చాడు. ఈ ఇష్టాన్ని ఎప్పటికైనా సరే దేవుడికి దూరం చేయాలా అన్న కాన్సెప్ట్ దేవుడు పని చేయకుండా ఉంటుందండి. దాని పని 24/7. పక్క మనం ఆదివారం ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మనం ఆదివారము మరొక రోజు 2 గంటలు వింటాం, దాని జాగ్రత్తగా మొదలు పెట్టుకుంటాం, తర్వాత కార్యక్రమాన్ని గంటల తరబడతా ఉంటాం, మర్చిపోయి మన పనులకు వెళ్ళిపోతాం. కానీ తెలుస్తూ ఉంటుంది నీలో వాక్యం లేకపోతే వీళ్ళు 70% ఉంది. వచ్చే బాబు ఆదివారం 0 ఇప్పుడు ఇంటి ఏం చేద్దాం? 70% బొక్కెట్టాలి.
70% కలకలం రేపాల, 70% నీరు కాల్చాల, జీరో మిగలాలా, వాడు జీరోతోనే మళ్ళీ చర్చికి పోవాలా. అంటే సిల్లుపడ్డ సంచి వాడి బతుకు అని డిసైడ్ చేసిన దెయ్యం. అందుకే చెప్తా, ఫస్ట్ ఈ రోజున 7% ఉంది, 1% తీసుకెళ్ళి చూద్దాం. మోగ తీసించా, డోర్ తీసించా, ఇంట్లోకి వచ్చి ఒక గ్లాస్ తీసుకెళ్ళి దమ్ముంటే ఇంట్లోకి వచ్చి మాట అర్థమే భాష. ఆ సవాల్ డోర్ తీసే ఉంది, ఇంట్లోకి వచ్చి ఒక గ్లాస్ తీసుకెళ్ళి దమ్ము అడుగుని ఉందా, సవాల్ క్రైస్తవం ఇస్తున్నాను. భద్రం గుట్లేస్తుంటాం మనం, లాకు సిగరెట్ లాక్ తాళాలి, ప్రబోధాలు ఉన్న భక్తుని కాపాడు. నువ్వేం చేస్తుంటావు? నేను కాపాడుకుంటా, నీ మాట నేను కాపాడుకుంటా, నీ మాట నేను కాపాడుకుంటా, అది నేను చూపిస్తాను. ఎంత నమ్మకండి నాన్న డాడీ, నువ్వే నెక్స్ట్ జాగ్రత్తకి వెళ్ళొస్తా, నేను జాగ్రత్తకి వెళ్ళొస్తాను. అమ్మా షాప్ అయితే జాగ్రత్త, డాడీ నువ్వేం కంగారు పడకు, నువ్వు జాగ్రత్తగా వస్తా. అట్లా 3 సంవత్సరాలు తండ్రికి బహు ధైర్యం. ఆన్సర్ ఎలా ఉంది, నాకు ఎలా ఉంది, మానపడుతుంది. నీ మాట విన్నాను కదా, ఏదో సరే పరిగెత్తాడు అడిగిన లక్ష్యం పడతా నా గురించి ఎంత బాగుంది. ఇది తండ్రి కోరుకుంటే దేవుడే నిన్ను కాపాడు కాక, దేవుడే నీకు రక్షణ ఉంటుంది కాక, నీ రాకపోకలకు దేవుడు నీకు తోడుకుంటుంది కాక. నువ్వు యారికెళ్తున్నావు, రాకపోకలు ఎందుకుంటుందంటే నువ్వు యారికెళ్తున్నావు. అసలు సువార్త పని మీద సంకల్పం స్థిరపరచడం కొరకు నిజంగా నువ్వు వెళితే నువ్వు అడగకపోనే ఉంటాడు. రాకపోకలు తోడుగా ఉంటే పౌరుగా రాకపోకలు కొందరు ఇచ్చారు. మరి ఓడవైపోయింది, నానా శ్రమలు, నానా బాధలు, నానా కష్టాలు, ఎక్కడికి పోయిన ఇబ్బందులు, ఎవరి చేతులైనా ఘోరమైన దెబ్బలు, రాకపోకలు తోడేది ఏం ప్రసంగాలు, పాయసం ప్రసంగాలు, తీయమంట పాయసం. కానీ దేవుని ప్రసంగాలు చెడుకుంటాయి. నా నోటికి చేతగాను, అది నా గొంతుకి తీపిగా, నా కడుపుకి చేతిగా తీపిగా. ఎంత బాగుందని ఇదో చెయ్యికి వచ్చేసి బుక్ తీసుకొని భుజించు, వద్దు నీ నోటికి చేతిగా, నీ కడుపుకి తీసుకో. అయిందని ఎంత బాగుందండి. ఇది నేర్పండి అంటే రాకపోతుంటారు, జగదంగా కాపాడుకుంటారు. అది ఆమె నిమ్మలపడుతూ చెప్పినట్టు చిన్న పిల్లల అంటే పాపండి, పాప చిన్న పిల్లలు మాటతోనూ నాలుగుతోనూ కాక మాట్లాడే జీవితం మనం. నేను దేవుడి కొరకు ఎంత కష్టం నిలబడతా, పిడికలు గడిస్తానంటే ఆ తోట సొలమైపోతుంది. ఏమైనా ఎంతసేపు ఉంటుందండి లేపేసేయి, పిడికలు పైగా పట్టుకున్నా ఎలా దిగేస్తారు, దిగేస్తారు, చనిపోయేంత వరకు పిడికలు బిగిసి ఉంటాయి. స్టాచ్యూ బొమ్మ ఎంత బాగుందండి. నేను దేవుడు కొరకు నిలబడతాను, కనబడతాను, తొడబడతాను, ఇదిలేస్తాను. విజిలేస్తే అందాక అనుకోవాలంటే ఏమన్నా విజిలేడు దాంట్లో తీరిడు ఎడిపోయాడు అని వీళ్ళంటే చెప్పండి. పాపం పిల్లలు, చిన్న పిల్లలారా మాటతోనూ రుచిగా దేవుడి దగ్గర మాట్లాడుతూ నేను పొలిసేస్తాను ప్రభు, కన్న వేసేస్తాను ప్రభు అని నువ్వు నిలబడి. ఎందుకంటే సాతానుడు నిన్ను గెలవనీయడు కదా. చూసావా నీ అక్కి మాట ఉంది, చూసావా మీ ఓడి మాట అన్నాడు, చూసావా మీ పాస్టర్ మాట అన్నాడు. అయితే సర్వపడుతున్నాడు. నిజమే కదే అట్లంటే ఇంకా అన్నారా ఏమన్నా ఎంత బాగుందండి ఏంటి అన్నారా? నాకే వినబడలే. మరి ఎంత బాగుంది. వినబడకూడదు, మనకి వినబడకూడదు. మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమతోనూ క్రియ సహకారి, సహకారత్వ మనస్సు క్రియ. దేవుడు వాక్యం బ్రతకడానికి నా వంతుగా నేను ఏం చేయాలా? సహకారతత్వ మనసు క్రియ. సత్యము
వస్తున్న వాక్యము దేవునిదైతే ఉపదేశించేవాడు జ్ఞానవంతుడు, కనబడకలేని వాడైతే అలాంటి వాడి దగ్గర ఉన్న నేను నిజంగా అదృష్టవంతుని. అయినప్పుడు చేసినట్టే ఆసియా ఖండానికి షేబా దేశం నుండి ఒక మాట సర్టిఫికెట్ ఇచ్చింది. నిజంగా ఎదుట కూర్చున్న పిల్లలు చాలా అదృష్టవంతులు. నేను ఎప్పుడో ఒకసారి రావడం తింటడం తప్ప మీ పిల్లలకు నువ్వు ఇంత జ్ఞానం అందిస్తున్నావు. నిజంగా మా దేశంలో కూడా నేను నేర్చుకునే ఈ మాటల్ని నా రాజ్య పరిపాలనలో 6 సూత్రాలుగా పెట్టుకుంటా, నా రత్నాలుగా దించుతాను చెప్పిందంటే. సొలొమోను జ్ఞానము మౌత్ టాకుతో దేశాలు ఇచ్చారు పిల్లలు. మహాజ్ఞానాన్ని నెట్వర్క్ చేతిలో ఉంది. కొడితే ప్రపంచం అంచుకల www వరల్డ్ వైడ్ వెబ్ ఇక్కడ నుంచి కొడితే ప్రపంచం నలుమూలకి అంచు దిగాలి. వా అలా కొట్టేవాడు ఉన్నాడా? డిస్కస్ త్రో వేసేవాడు ఉన్నాడా? వీళ్ళు విసిరేవాడు ఉన్నాడా? 6 కొట్టేవాడు ఉన్నాడా? మీ సంఘంలో ప్రశ్నిస్తున్నాడు దేవుడు. నువ్వు నేర్పుతున్న విలువిద్యలో డిస్కస్ త్రో వేసేవాడు ఉన్నాడా? బండని బలంగా విసిరేయగలడా? విల్లుని బలంగా విసిరేయగలడా? బ్యాట్స్ కు 6 బలంగా కొట్టగలడా? టెన్నిస్ ని కరెక్ట్గా ఆడగలడా? ఆటగాళ్ళు ఉన్నారా మీ సంఘంలో? అయితే పంపించమని వరదిక్కులకి ఖోఖో ఆడేవాడు, కబడ్డీ ఆడేవాడు, ఎనీ ప్లేయింగ్ ఇన్ యువర్ చర్చ్. నువ్వు ట్రైన్ కదా, నువ్వు నేర్పావా అడుగుతాడు దేవుడు. నేర్పాను ప్రభా, బాగా నేర్చుకున్నాను, కాదు ఇసిరేలా పోతారు ఎందుకు పోరాడు అంటాడా? పోదు నానా, నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళక ఎఫ్ఎస్సీలో మృగములతో పోరాడుతుంది. ఎఫ్ఎస్సీ సంఘానికి తిమోతి నువ్వే కదా మాస్టర్ని వెళ్ళి అక్కడ చెప్పిన బాబు, మృగాలతో పోరాడినటువంటి మా గురువు గారు స్థిరపరిచిన సంఘంలోకి ఆ గురువు గారి జ్ఞానానికి తగ్గకుండా చెప్పాలి. ఇప్పుడు అక్కడే పౌలు గారు ఎంత జ్ఞానంగా చెప్పారు, కట్టారో ఎఫ్ఎస్సీ సంఘానికి తెలుసు. మృగములతో పోరాడుతుంది. ఎడ్డమంటే తెడ్డమంటారు, తెడ్డమంటే గడ్డమంటారు. అలాంటి వాక్యాలు ఇప్పుడు తిమోతి మీద నమ్మకంతో పంపుతున్నాడు. నాన్న వెళ్ళు అట్లా చెప్పిరా, ఓకే నేను తెలుస్తున్నా అట్లా నేను అనడా. ఎంత చూసారు ఎలా నేర్పాడు? డిస్కస్ త్రో బండల్స్ కొడితే ఎఫ్ఎస్సీ మొదలైందంతే. తిమోతి చెప్పినా అలాగే చెప్పాడు వాక్యాలు, ఎక్కడ కూడా తగ్గించాల. అలాంటి పిల్లగా ఎదగాలి. అంతేగాని ఎక్కడ పోయినా పౌరు గారికి ఘనత లభిస్తుంది, ఎక్కడ పోయినా పౌరు గారికి ఘనత లభిస్తుంది, నాకు కూడా కావాలని చెప్పేసి దర్శనంకి వెళ్ళాడు. అసలు తర్వాత ఏమైనా కూడా నేను బయట వెళ్ళాడు. ఒక వస్తుంటే రాజ రాజ మా తాండ అని పూలు జరుగుతున్నారు. వెనకాల పాటేశారు. పూజ జరిగిన వారానికి పూలలో పోయాడు. అది నిజంగా పూజ జరిగింది. వారమే వీడియో దాంట్లో పెట్టాడు. వారం తర్వాత శవం మీద పూలు పడ్డాయి. పూలు నీకు కాదురా, పూలు ప్రభు పాదాల దగ్గరికి. వీడికి ఎందుకండి? కారులో దిగితే పూలు ఎట్టు చల్లాడు అంతే. ఎటు దులుపుకుంటూ వచ్చి పక్కన చెప్పాడు. 1 వీక్ శవం మీద చదివేశారు అంతే. ఒరే బైబిల్ ఏం చెబుతుంది? నాకు రావాల్సిన ఘనత. అందుకేనండి నేను ఘనత అనే పదానికి చాలా దూరం ఉంటా. అసలు అనేది అస్సలు బయట ఎవరితో వాక్యం మాట్లాడుతుంది నేను ఈ స్థాయికి కొట్ట. అది ఎందుకు మనకు వద్దురు బాబు పీకేస్తారా నాయన, చాలా పనులు ఉన్నాయి నాకు. దేవుడికి నేనైనా నువ్వైనా పీకడానికి ఏదైతే ఏంటి పీకేస్తారంటే. నాకు ఘనత కానీ ఇలాంటి ఏ ఒక్క ఎవరైనా తీసి చాలా గొప్పగా వండుతా పోయాను. అమ్మ నాకు ఇంకా సమాధానం సంతోషంగా ఉంటా. ఇదిగో తీసి పక్కన వేసిన దగ్గరలో పెట్టుకోదు. దయచేసి నేను ఇష్టం రాసుకోవద్దు, నాకు మాట కలిసి పెడదు నా వంటిది. అందుకే దాన్ని మనిషి అనిపించాను. ఆయన కప్పెట్టు నేనది కప్పించుకోవాలి. నేను ముందుగా అవ్వలేదు. ఎంత భయం అసలు ఇంటి కొత్త వాళ్ళు సన్మానం చేయించుకొని భయం ఎందుకనైనా. నాకంటే మా గౌరవం కోసం మీ గౌరవం నాకెందుకురా? నన్ను వాక్యం చెప్పేవాళ్ళని పిలిచి వాక్యం చెప్పడానికి పిలిచారు. వాక్యం చెప్తాను, ఓ ముద్ద పెట్టారు, ఆ మాడిపోయింది మా ఏదో తీస్తాం. మొన్న 5 ఏళ్ళు మనం తెల్లే మనం
తిన్నాం. మనం వెళ్ళేది వాక్యాన్ని పంచడానికి తప్ప మరి దేవుని కోసం కాదు. వీడు కనపరుచుకుంటా ఉంటుంది. ఇంకా ఊరికి బైబిల్ ఎట్టిట్ట ఇంత ఉంటుంది బైబిల్. ఏం కనబడిద్దిరా? కనబడతాయండి. ఐ క్యాప్చర్ ఎంత అండి? ఎన్ని మెగా పిక్సెల్ ఉంటుంది చెప్పండి? ఐ క్యాప్చర్ పాపమండి. క్రైస్తవుడు అని చెప్పుకోవాలంటే చేతిలో బైబిల్ ఉండాలి. లేకపోతే క్రైస్తవుడు కాదు. ఇక దేవుని సంతోషపరచాలంటే జనాలుగా కనపడే ఆ యాక్టివేషన్తో మనం సంతోషపడ్డాం. అది అంతరాత్మకు సంబంధించింది. వ్యవహారం 3:19. ఇందువలన మనము సత్య సంబంధులు మన ఎరుగుదము, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరుగు ఉన్నాడు. హృదయము కంటే అధికుడై, హృదయము మనస్సు ఎక్కడుంది? కనబడతాం. అధికుడై డబల్. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు. వీడు సంఘానికి వచ్చేది, వీడు సేవకుడుగా ఉంటున్నది, వీడు ప్రసంగిస్తున్నది, వీడికి పూర్వదండలు వేయించుకోవడానికో జైలు పలికించుకోవడానికో దానికోసం అర్థపడుతున్నాడు తప్ప నా మాటలని వీడు వృధా చేశాడు అంటే దేవుడు ఎప్పుడు కూడా మన నుంచి పడుతున్నాడు. వీడేం ఆశించనండి, తిరుమలకు పోతాడు, చెప్తాడు, వస్తాడు. అలా ఉండాలి. ఎంత బాగుంటుందండి? ఎంత బాగుంటుంది? పాస్టర్ గారిని పిలిస్తే తప్ప స్టేజ్ గారికి రాడు. మనమైతే ముందు పోయే కూర్చుంటారు. ఏం పిలుస్తారు? అగ్రపోయాను ఏం పిలుతుంది రాదు. లేదన్న గవర్నమెంట్ వద్దు. మనల్ని పిలవడం ఏంటిదా? మనమే పిలవాలి జనాల్ని. మా అక్క దైవత్వం వచ్చి మనం చెప్పాలి. అక్క దైవత్వం పాస్టర్ గారు ఏం చేస్తున్నారు? ఎవరు చెప్పటం ఏంటి అసలుకి? మనం కదా చెప్పాల్సింది. వాక్యం చెప్పింది మనమైనప్పుడు ఈ మాట మనం చెప్పలేమా అండి? కరెక్ట్గా తయారుపోతాడు అంతే. మరి అప్పుడు దాకా ఏం చేస్తాడు? తిని బరీగా ఫైనాన్స్గా పడుకుంటాడు. వీడితో తెల్లారి ధ్యానం చేసినట్టు వీడు వస్తాడు. అది రావడంతోనే యేసుక్రీస్తు నామం అట్లంతే పట్టేసింది లోపల కళ్యాణం. అది అమ్మ అట్లంతే వచ్చి అయిపోయి. మరి ఆ వర్షం తింటేటండి. నేను నాకు ముందే అన్నట్టు అమ్మ, నాకు ముందే అన్నట్టు అంటండి. నేను అమ్మ బాగా తింటే తక్కువ వాక్యం చెప్పలేను. కొంతమంది ఈ క్యాడరు వీళ్ళంతా ఎవరు? దేవుడి వాక్యములో ఉన్నటువంటి ఐక్యతని రూపుమాపడానికి వచ్చినటువంటి దుర్మార్గం సమాజం క్యాడర్. మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ విషయములలో మన ఎందు దోషారోపణ చేయో ఆయా విషయములో ఆయన ఎదుట మన హృదయములను సంపత్తిపరుచుకుందాము. నీ మనస్సు వాక్యం రాకపోయినా బిళ్ళ పెడుతుందా? డ్రైవింగ్ రాకపోయినా బిళ్ళ పెడుతుందా? రాకపోయినా ఇంగ్లీష్ మాట్లాడేంత బిళ్ళ పెడుతుందా? ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి? రష్యా ఇంగ్లీష్ ఎలా ఉంటుంది? జపాన్, యూకే, యునైటెడ్ కింగ్డమ్, యూకే, పోనీ అబ్రాడ్స్లో ఏదైనా సరే ఎలా ఉంటాయి? పోనీ ఇండియా ఎలా ఉంటుంది? పోనీ మనకు నేర్పి ఎలా ఉంటుంది? మన స్కూల్ ఇంగ్లీష్ ఎలా నేర్పుతారు? ఈ స్కూల్ ఎలా నేర్పుతారు? పోనీ మనం ఎలా మాట్లాడతాం? ఇది ఇంగ్లీష్ ఎలా మాట్లాడవచ్చు? ఇన్ని అవసరమా? ఆ దేశ పరిస్థితిని బట్టి ఇంగ్లీష్ అనేది ఆమె మాతృభాషతో లింక్ అయ్యి ఆ ప్రాసయాసతో ప్రయాణం చేస్తుంటుంది. ఇట్స్ కామన్ నాలెడ్జ్. తెలుగు ఎలా ఉంటుంది? అమ్మాయి ఇది ప్రాంతం, ప్రాస, గేవో విద్రావి, ఏ తల్లి మీ తల్లిట ఏదైనా అంతే. అర్థం చేసుకోవడం ఏదైనా సరే అంతే. మా దగ్గర అమ్మ ఇట్లా అని మర్యాద కట్టారు. ఆయన ఏంటి గే అవ్వ అంటాడు. అమ్మ అవ్వనొచ్చా? అవ్వ అంటే అవ్వమ్మ కదా అంటే వీడు బయటకు వచ్చి అసలు వెళ్ళి బాబచ్చి అవ్వమ్మ అంటే ఆమె పేరు కదది. ఆమె పేరా అవ్వమ్మ. జీవం గల ప్రతి వానికి తల్లి ఎవరు? ఆమెకి ఆ పేరు ఎందుకు పెట్టిండు? అవ్వాని ఎందుకు పెట్టిండు? మనం ఒకటి రోజున అవ్వాని పిలుచుకుంటాం. అవ్వ అంటే ఆమె పేరు కాదు కదా, ఆమె ఒక పేరు ఉంది.
ఆదామని పెట్టాడు పేరు. సహకారి అని చెప్పాడు ఆదాముకి. మరి జీవం ప్రతి వారికి తల్లి ఎవరు? హవ్వ. హవ్వ హవ్వ హవ్వమ్మ. హవ్వమ్మ మనం ఏమంటాం? హవ్వ. ఎంత పని జరిగిందా? ఏ పదాన్ని కొడతాం మనం? ఏ పదాన్ని కొడతాం అంటే ఆ రోజున ఏదే మనములో తప్పు జరిగింది కాబట్టి అదే పేరుని హవ్వ 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 అయిపోయిందా? హలో, ఎవరి పేరు అది? ఎవరి పేరు అది? ఆడి పేరు, ఆడి భార్య పేరు హలో. పూర్వం పేరు కదా గ్రహం బెల్. ఆ వారి భార్య పేరు హలో. అది హలో అనిపిస్తుంది. ఇప్పుడు మన భార్య అయిపోద్దా? అలా అనుకుంటే ఏం చేయలేము మనం. అంటే ఇలా ఎలా మలుచుకుంటామండి మనం? హలో, గ్రహం బెల్ భార్య పేరు హలో. అది హలో ఎక్స్క్యూజ్ మీ అంటే ఇప్పుడు హలో ఉన్న ప్రతి ఒళ్ళు భార్య అయిపోతారా? అర్థం చేసుకుంటే ఎంత ఎంత రాంగం చూసారా? పాపం అండి, పాపం. అందుకని ప్రాస యాస భాషల గురించి అవగాహన లేకుండా, ప్రాథమికంగా బైబిల్ లేకుండా ఈరోజు పాస్ అయిపోయారు. అదేంటే డిబిటిహెచ్, బీబీటీహెచ్, ఎంబీటీహెచ్, డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీ, మాస్టర్ ఇన్ బైబిల్ థియాలజీ, బ్యాచిలర్ బైబిల్ థియాలజీ. థియాలజీ వచ్చేసిందంటే థియాలజీ ఏంటంటే సారం కదండి. థియాలజీ అంటే ఈ సారం లేకుండా థియాలజీ అని అంటారు బాబా. కాబట్టి ఇవన్నీ పాపమని డబ్బుల కోసం బాబు. సర్టిఫికేట్ 15,000, 15 రోజులు బొక్క బువ్వ అన్నీ కొత్త సర్టిఫికేట్ తెచ్చుకుంటే ఫస్ట్ అయిపోతా. నేను గేట్ కార్డ్ ఆఫీస్ ప్రశ్న ఇద్దరు పోతాం మళ్ళీ వెనక్కి. అది తిమోతి గారికి పౌలు గారు ఇచ్చిన సర్టిఫికెట్ ఎక్కడిచ్చాడు, ఏ ఊరిలో ఇచ్చాడు, ఎప్పుడు ఇచ్చాడు? తిమోతి సర్టిఫికెట్ ఇచ్చాడండి, పదకొండేది కానీ ఎక్కడిచ్చాడు, ఏ ఊర్లో ఇచ్చాడు అంటే ఆయన ఏ సంఘంలో ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు, ఎప్పుడు ఇచ్చాడు? ప్రేమల దేవుని పిల్లారా, ఇది మీరు ఎక్కడికైనా వెళ్ళారండి, మేధావిని ఛాన్సే ఉండదు. అది ఛాన్సే ఉండదు. మీరు అడగండి, అసలు పౌలు గారు ఎవరికి సర్టిఫికేట్ ఇవ్వాలి? పౌలు గారు ఎవరికి సర్టిఫికేట్ ఇవ్వాలి? మనం ఇలా ప్రశ్నించామనుకోండి, వాడు పౌలు గారు ఎవరికి ఇవ్వలేదు అని అడగడండి. ఆన్సర్ పౌలు గారికి ఎవరెవరి సర్టిఫికేట్, అది ఆన్సర్. అది సర్టిఫై చేశాడు, సర్టిఫికెట్ ఇవ్వలేదు. ఫలానా వ్యక్తి తిమోతి అనగానే నీ అమ్మలోనిలోనూ నీ తల్లి యూనిటీ ఏదైనా నీ విశ్వాసం ఏరునై సర్టిఫై చేశాడు, గుర్తించాడు. గుర్తింపు కార్డు ఇవ్వలేదు. కానీ ఈ రోజున మనం గుర్తించడం చెప్పుకో, గుర్తింపు కార్డు చూపిస్తుంటాం. అందుకే చెప్తుంటా, ప్రశ్న వేసే ముందు ఎదుటోడికి ఇలాంటి ప్రశ్న వేస్తే తల బీక్కుంటాడు. అన్నా ఏ సంఘం అన్నా, ఆ సంఘం, బైబిల్ సంఘాలని చెబుతుంటాడు. అసలు ఏ సంఘం సర్టిఫికెట్ ఇస్తారా? ఇది ఆన్సర్. మీకు చెప్పే మాట చెబుతున్నా. ఇలాంటి ప్రశ్నలు నా దగ్గర నువ్వు ప్రశ్న అన్న పదం నువ్వు చచ్చిపోయిన వరకు ఉంటుంది. అందుకే చెప్తున్నా, డైనోసార్. ప్రతి ప్రవక్త ఉద్దేశం వాక్యంతో కలిపి ప్రవహిస్తుంది. నన్ను ఎవరు రాబోయే బోడి మాటలు, పిచ్చి పిచ్చి మాటలు, తిక్క తిక్క మాటలు అంటే మన హృదయం ఏ ఏ విషయంలో ప్రభా ఈ ఉద్దేశం నాకు తెలియదేమో, ఇది నాకు రాదేమో, అయినా బిల్డప్ ఇస్తున్నానేమో, ఎట్ట ప్రభా ఈ బిల్డప్ రాకపోయినా బిల్డప్ ఇస్తే ఎట్ట? చదువుకున్న డ్రెస్సింగ్కి తేడా కనబడింది. నువ్వు చూడండి కావాలంటే మనం డ్రెస్ వేస్తాం, మీకు మ్యాచింగ్ లేదా అయ్యో చూస్తుంటాం. వాళ్ళకు ఒకటి మొత్తం డ్రెస్సింగ్ ఉంటుంది. వాక్యం వచ్చిన ఉద్దేశానికి, వాక్యాల ప్రవర్తనకి చాలా తేడా ఉంటుంది. ఆడు బిల్డప్ పెడతాడు, ఊరికి కనబసుకుంటాడు, ఊరికి శవర్లు కట్టుకుంటాడు, శవర్లు కుక్కుతుంటాయి, ఊరికి కడిగింటుంటాడు. ఇట్లా ఏంటలేదు ఏడకొచ్చిన గీకోట వింటున్నా, అది పెడతాను. ఏడకొచ్చిన గీకోట వింటు
ఉండవు, ఇక్కడ ఉంటాయి, ఇక్కడ అందరి దగ్గర ఉంటాయి కంటత వాక్యాలు గిరగత. ఇగో ఇక్కడే చూడు, ఇక్కడే చూడు, ఇక్కడే చూడు, ఇక్కడ చూడు. ఏ కాలమును ఎట్టి కాలమును సూచించు వచ్చిన వాటిని పరిశీలించి చెప్పాలే తప్ప ఎక్కడుంది ఎక్కడున్నట్టు మరి బైబిల్లో ఉండకి ఏమంటుందిరా? దోషారోపణ చూడండి. ఏ విషయంలో మన ఎంత దోషారోపణ చేయనో మన మనసు గురించి మాట్లాడుతున్నాడు. మన మనస్సుని ఆయన ఆధీనం ఉంది కాబట్టి నీ మనసు ఈ విషయంలో దోషారోపణ చేస్తుంది, కానీ నువ్వు మాత్రం దాచుకుంటున్నావు. అది దాచుకుంటున్నావు. అందుకనే కదండి పోయినసారి పాపం మన పిల్లలంతా కలిసి నేను సంఘంలో నేను ఈ సంవత్సరం అంతా ఇలా ఉన్నాను ఇక ఉండను అని వాళ్ళు ఓపెన్గా చెప్పగలిగారు. అంటే అది ఆరోపణ చేయొద్దు. ఇంకా మన ఏదో దోషం చేయను ఆయా విషయంలో ఆయన ఎదుట మన హృదయమును సంబంధపరుచుకుందాము. అమ్మయ్య ఈ మాట నేను దేవుడి దగ్గర చెప్పేసుకున్నా, ఇక నుంచి దానికి న్యాయం చేస్తా, ఇక నేను దాని జోలికి వెళ్ళను. శుక్రవారం అంటే ఎన్ని పనున్నా వానే పడినాయి వరదే పడినాయి చెప్పంతే వాక్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ దోషారోపణ చేయకూడదు. ఎంత బాగుందండి, ఎంత బాగుంది. నేర్చుకుంటున్న వాక్యం ఎలా ఉంది? మనసు మూసిపెట్టే వాక్యం చదువుతున్నాడా, లేదా ఆర్యేమొచ్చని బిల్డప్లో వాక్యం చదువుతున్నాడా? మనం కూడా ఎదగాలన్న భారతోనో ఆలోచనతోనో ఆవేదనతోనో ఈ కాపరి వాక్యం చదువుతున్నాడా అని గ్రహించే పిల్లగా ఉండాలి అన్న దేవుడి ఉద్దేశం. ఎందుకంటే ఆ సంఘం దశనిక సంఘం మాస్టర్లో ఒక భాగం కాబట్టి ఆ సంఘంలో ఉన్న పిల్లలు కంప్లీట్గా అన్యులైతే అన్యుల మధ్య ఆయన ఎంత జాగ్రత్తగా ఉండి ఈ సువార్తలు ప్రకటించాడు తెలుసా? నిజంగానే పౌలు సువార్త కొరకే బతికాడండి. ఎక్కడ ఘనత ఆయనకి ద్విపది బృహస్పతి బిరుదుతో పవోయ్ నాయన్నో ఒరే పాము గడితేనే నాకు ఏం కాలేదు. ఇప్పుడు మీరు వేసే దాన్ని నన్ను పామే గడిచింది. నాకు వద్దురబాబు, మాకు వద్దురబాబు తీరు. మేము మీలాంటి వాళ్ళమే, మేము తెగుచి కాదనే డైరెక్ట్ చెప్పేశాడు. అదే మనమైతే దైవాంశ సంపూర్త విశ్లేషణ విశిష్ట డామ్ డిస్కస్ అంతే. వీడికి ఏమీ రాదండి. ఆత్మజ్ఞానం అంటాడు. అసలు ఆత్మజ్ఞానం ఏంటో నాకు లేకెడతాను. ఆత్మ అనే పదము జ్ఞానానికి సంబంధించిందా? ఆత్మ అనే పదము జ్ఞాన ఆలోచనలో ఉన్నటువంటి ఉద్దేశాలకు సంబంధించిందా? అసలు ఆత్మ అనేది జ్ఞానానికి దీనికి ఏమన్నా ఉందా? ఆత్మజ్ఞానం ఏంటి అసలు? ఆత్మజ్ఞానం, ఆత్మకి జ్ఞానం ఎందుకు ఉంటుందండి? అది వాక్యంతో ముడిపడిన ప్రయాణంతో ఉంటుంది. అది దేవుడు ఎవరు? జ్ఞాని. అందుకే జ్ఞాని అంతే. ఆత్మజ్ఞానం అంటే ఇప్పుడు ఆత్మకి ఏం కావాలి? ఆత్మకి ఏం కావాలి? జ్ఞానం కావాలంటాడు. ఆత్మకి జ్ఞానం కావాల్సింది. ఆత్మకి జ్ఞానం కావాల్సి వస్తే ఆ జ్ఞానము క్రీస్తు అయితే, క్రీస్తు వాక్యంలో ఉంటే వాక్యంలో దాసి ఉంచింది నువ్వు ఆత్మకు అందించాలి. ఆత్మకు అందించాలంటే ఇన్ని విషయాలు దాటి నువ్వు రావాలి. ఎక్కడ దగ్గర పుట్టినరోజు వద్దంటాడు, 10 ఏళ్ళు చెప్తాడు. వీడియో పుట్టినరోజు, 77వ పుట్టినరోజు, 63వ పుట్టినరోజు, 42వ పుట్టినరోజు, డిస్క్ డిజే టిల్లు అంటారంతే. అప్పుడేం చెప్తాడు? నో, పుట్టినరోజు ఉందా బైబిల్లో? మరి శోభనం ఉందా బైబిల్లో? హనీమూన్ ఉందా బైబిల్లో? ఉందా? పాపం ఇప్పుడు చేసుకుంటాడు. మళ్ళీ అన్నీ ఇప్పుడు వద్దంటాడు, చేసుకుంటాడు, వద్దంటాడు, చేసుకుంటాడు. పాపం చిన్న పిల్ల కదండి పాపం. వీళ్ళంతా చిన్న పిల్లలండి. అది పూలు వద్దంటాడు, జమ వద్దంటాడు, తర్వాత వద్దంటాడు. వీడికే కావాలి. ఎప్పుడు పన్నీరు చదువుతున్నారు ఒకరికైతే డాడీ సువాసనగా ఉంటే బాగుంటుందని వాక్యాలు చెప్తే వీడు జల్లిచ్చేసుకుంటూ ఉంటాడు. వీడే వద్దంటాడు, వీడే జల్లెత్తాడు. అదేమంటే సన్మానానికి అర్హుడు మళ్ళీ వాక్యం చూపిస్తాడు. అబ్బా ఏమని ఆడుకుంటున్నారా మీరు అసలు సమాజాన్ని? అర్హులేక నిజంగా చెప్తానండి, ఇలాంటి యూనివర్సిటీలో ఎవరికి వాక్యం లేదండి. వీళ్ళంతా హెచ్చులు బాగుంది. అది అన్ని విషయాలు పాపం డబ్బులు ఇప్పుడు కట్టుకునేలాండి.
ఇప్పుడు అదే చెప్తున్నా. మన దౌర్భాగ్యం ఏంటంటే డబ్బు ఎవరి దగ్గర బలంగా ఉంటే వాడు ఎలాంటి వాక్యం చెప్పినా సరే అది కరెక్ట్ అండి. లేకపోతే ఇంత మహిమ లేదే సంఘం కట్టబడుతుందా? సంఘానికి దీనికి సంబంధం అండి. పౌలు గారు కట్టుకుంటూ వచ్చి కూడుకుంటూ వచ్చాయి. దీన్ని ఏమనాలి? కట్టుకుంటూ వెళ్ళిపోతే కూడుకుంటూ వచ్చేసాయి, కూడుకుంటూ వచ్చాయి నిలబడాల. అంటే పౌలు గారికి సంఘాలు కట్టడం రాదు, ఈ మాస్టర్ గారికి ఏమిటి సంఘాలు కట్టడం మించిపోయాను. అనుభవుడు నిజమైన వాక్యం ఎప్పుడు కూడా స్ట్రగుల్లో ఉంటుంది. సొమ్ము లేదు కదా ఇలా ఉంటుంది. సొమ్మునుడు ఏం చెప్పినా అంతే. అది రాజు గుడ్డోడైనా నెడ్డోడైనా రాజు చెప్పింది అది సులభం చెప్తానండి. ఏముంది సార్, ఒక జ్ఞానవంతుడు పేదవాడు జ్ఞానవంతమైన మాట చెప్తే అది చెల్లుకోడు కాదంట. అది ఒకడు అజ్ఞానిగా ఉండి ధనవంతుడైతే వాడి మాట రాజ్యం అది అంట. నిజమే కదా మరి. అంటే దేనికి ఇప్పుడు సొమ్ము డబ్బులు ఎక్కువ ఉంటే పాస్టర్ గారు ఏం చెప్పినా కష్టే. అది చిన్నపిల్లలు పాపం జాగ్రత్తగా నాకైతే ఏమీ కాదప్ప. రే బ్యాచ్ మీకే నేను చెప్తున్నా సర్టిఫైడ్ టోటల్ దగ్గర గుచ్చి క్యాండిడేట్లకి. అది మస్తు. ఒక రక్షణ టీవీలో ముగిస్తాను. రక్షణ టీవీలో మాట్లాడుతున్నా. నువ్వు పలానా అని చెప్తే సంవత్సరం పాటు నీకు స్పాన్సర్ చేస్తా అండి. నేను అమ్మటిని చెప్పు కొడతాను. ఆడికి వాక్యం నేర్పా. నేను ఆడికి నువ్వు ఎవరైతే గొప్పడో వాడికి వాక్యం నేర్పా. వాడు తప్పు చెప్పాడు. అబ్రహాము తప్పు చేశాడని చెప్పాడు. నిలదీసి కోసేసిన 45 నిమిషాలు తెలుసా. అరేబియా స్త్రీ అంట, ఆగరు గుర్రాలకు ఉందంట, కసక్కుందంట. ఒరే మీకు బైబిల్ వచ్చా? నిర్గమాకాండం 23 వాక్యం మొదలుపెట్టి ప్రకటన 22:19 ఆపేసి పడేసిన మధ్యలో వదిలేస్తే తాట సప్పట్లతో అమ్మగారిని నిలబెట్టి ఇట్ట కొట్టే సప్పట్లో. దేవుడికి మహిమ. అబ్రాహాము తప్పు చేసినట్టుగా బైబిల్లో చూపిస్తే ఇలాంటి బ్రోకర్లు మన మధ్యన్నారు. ఈ దగ్గర నేర్చుకొని సంఘాలకు వచ్చేసి ఆత్మజ్ఞానం రౌండ్ అవుతుంటారు. సర్కస్ రిసైక్లింగ్ అంతేగా. మేము అలా కాదు. మేము ఎవరు చెప్పినా ఫస్ట్ చూస్తాం వాక్యాన్ని అంతే. ఒక పొందైనా ఒక సొందైనా తీయకూడదు. అబ్రాహాముగా ఉన్నప్పుడు జరిగింది. అబ్రహాముగా ఉన్నప్పుడు జరగల. 4వ వచనం నుండి తన బ్రతుకాల వరకు అబ్రహాం గారు ఎక్కడైనా అబ్రాహాముగా ఉన్న స్థితిలో ఏమైనా కనబడ్డాడా? ఇట్స్ ఛాలెంజ్ అన్నా. పాయింట్ 1. రెండోది, దావీదు వారికి గర్భాన సొలొమోను బత్షెబ గర్భాన పుట్టారు కదా. ఆంతర్యం ఏంటి తెలుసా? అది ముందే ధైర్యం వేసాడు. బైబిల్లో ధైర్యం కోసం ఏంటి? ధైర్యం బైబిల్లో నేర్చేసుకుంటారు, చెప్పేస్తుంటారు, చాలా భాషగా మాట్లాడుతుంటారు. బైబిల్ డైరీ ఉంది. బైబిల్లో 2 డైరీలు ఉన్నాయి తెలుసా మీకు? దాంట్లో ఉంటాయి అన్ని. డైరీలో లిఖించబడి కదా. అది మేము ఎవరికానో నేర్చుకోలే, మాకు ఎవరు నేర్పలే. బట్